హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ లక్ష్మి. పరిమళ సోమేశ్వర్ గారు రచించిన పిల్లలతో ప్రేమయాత్ర అనే ఒక చక్కటి నవలను వినేద్దామండి. నవల మొదలు పెడదామా? ఏమైనా సరే ఈ వేసవిలో హనీమూన్కి వెళ్ళి తీరాలి అనుకున్నాడు గట్టిగా కాంతారావు. కాంతారావుకి పెళ్ళయి 3 సంవత్సరాలు నిండొస్తున్నాయి. ఈ 3 సంవత్సరాలలోనూ అతనికి 2 పిల్లలు పుట్టారు. అసలు పెళ్ళవగానే పసుపు బట్టలతోనే తిరుపతి వెళ్ళి దైవదర్శనం చేసుకుని ఆ తర్వాత మద్రాసు, బెంగళూరు, మైసూరు, ఊటీ మొదలైన అందమైన ప్రదేశాలను సందర్శించి పాశ్చాత్య సాంప్రదాయం ప్రకారంగా హనీమూన్ కూడా అయిందనిపించుకుందామని అతనెంతో ఉబలాటపడ్డాడు. కానీ పెళ్ళైన కొత్తలో అతనికి ఎక్కువ రోజులు సెలవు దొరకనందువల్ల ప్రయాణాన్ని తర్వాతి నెలకు వాయిదా వేశాడు. అయితే అనుకున్న నెల గడిచేసరికి కళ్యాణికి నెల తప్పిందన్న వార్త తెలిసింది. ఆ సంతోషంలో ఉక్కిరిబిక్కిరి అయిన కాంతారావు హనీమూన్ సంగతే మర్చిపోయాడు. పైగా ఆ సమయంలో కళ్యాణి దూర ప్రయాణాలు చేయటం మంచిది కాదని పెద్దవాళ్ళు సలహా చెప్పటం వల్ల ఆ సంవత్సరం అంతా ప్రయాణం మాట తలపెట్టలేదు. బాబిగాడు పుట్టిన తర్వాత 3 నెలల లోపల తిరుపతిలో నిద్ర చేసి వద్దామని సరిపెట్టుకున్నాడు భార్యాభర్తలిద్దరూ. కానీ ఆ సమయానికి కళ్యాణికి సుస్థి చేయటం వల్ల హనీమూన్ని వచ్చే వేసవిలో గడుపుదామని నిశ్చయించుకున్నారు. అయితే ఆ వేసవి వచ్చేసరికి కళ్యాణి 2 నెలల గర్భిణి అయింది. దాంతో అప్పుడు కూడా ప్రయాణం ఆగిపోయింది. కళ్యాణి రెండోసారి ఆడపిల్లను కంది. ఇప్పుడు పాపకి 10 నెలలు నిండబోతున్నాయి. కళ్యాణిలో కూడా ప్రమాదకరమైన చిహ్నాలేవీ ఉన్నట్లు లేవు. అందుకే బాబిగాడిని 10 నెలల పాపని తీసుకుని తాము చిరకాలంగా కలలు కంటున్న హనీమూన్కు బయలుదేరాలని గట్టిగా తీర్మానించుకున్న కాంతారావు దానికి తగ్గట్టు ఈ మధ్యనే ప్రభుత్వం వారు మంజూరు చేసిన కరువు భత్యం యొక్క ఎరియర్స్ తాలూకు 2,000 రూపాయలు చేతికి వచ్చాయి. ఈ డబ్బులు పులుసులోకి పోకముందే తన ముచ్చట తీర్చుకోవడం మంచిదని తోచింది కాంతారావుకి. ఇంత పెద్ద మొత్తాన్ని ఒక్కసారిగా తను జన్మలో చూడలేడు. కాలేజీలో లెక్చరర్గా తాను సంపాదించే 500లతో ఈ హైదరాబాద్ వంటి మహానగరంలో పెళ్ళాన్ని, డబ్బా పాలు తాగే పిల్లవాళ్లను పోషిస్తూ పైగా విహారయాత్రలకు సరిపడా డబ్బును కూడబెట్టే తాహతూ తనకు లేదు. దీపముండగానే చక్కబెట్టుకోవాలన్నట్లు ఈ డబ్బులుండగానే హనీమూన్ ముచ్చట జరిపించుకోవాలని నిశ్చయించుకున్నాడు కాంతారావు. ఆ మాట అనుకోవటమే తడవుగా భార్యామణితో చెప్పేశాడు కూడా. వంటింట్లో వంకాయ కూరతో కుస్తీ పడుతున్న కళ్యాణి దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్ళాడు కాంతారావు. కళ్యాణి, ఓ కళ్యాణి, నీకో సంగతి చెప్పనా అంటూ. ఏమిటండి ఆ గావు కేకలు మీరును అంటూ తన మామూలు ధోరణిలో విసుక్కుంటూ అంది కళ్యాణి. కళ్యాణి వంట చేస్తున్నదంటే ఆ కాసేపు వంటిల్లు ఓ చిన్న సైజు కురుక్షేత్రంలా ఉంటుంది. ఆ సమయంలో ఆమె శరీరంలోని బ్లడ్ ప్రెషర్ ఎక్కువవుతుంది. వంటి నిండా చెమటలు కారుతూ ఉంటాయి. తల చెదిరిపోయి ఉంటుంది. పవిట చెంగు నడుముకి బిగించి చేస్తుంది. అంతా ఎందుకు? ఒక్క మాటలో చెప్పాలంటే వంట చేసే సమయంలో కళ్యాణిని గనక చూసినట్లయితే ఎవరికైనా అలనాడు నరకాసుర సంహారార్థం బయలుదేరిన సత్యభామ, మహిషాసుర మర్దినిగా పేరు పొందిన లోకమాత మొదలుగల అలనాటి నారీమణులు జ్ఞప్తికి రాక మానరు. పైగా ఆ అవతారానికి తగ్గట్టు ఆ క్షణంలో ఆమె టెంపర్ కూడా అలాగే ఉంటుంది. భర్త ఏమాత్రం పలకరించినా కస్సుమంటూ లేస్తుంది. పిల్లలు ఏ కొంచెం అల్లరి చేసినా వాళ్ళ మీద విరుచుకు పడుతుంది. ఏమిటో ఆ వంటింట్లో ఉన్న మహత్యం అని తనలో తనే ఆశ్చర్యపోతూ ఉంటాడు కాంతారావు. విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించేందుకు విద్యారణ్య స్వామి కుందేలు కుక్కలను తరిమిన చోటును ఎన్నుకున్నాడట. అలాగే మామూలు సమయాల్లో ఎంతో సౌమ్యంగా ఉండే కళ్యాణి వంటింట్లోకి వెళ్ళగానే ఆడపులిలా మారిపోతుంది అంటే ఒక్కొక్క స్థలం తీరు అది అని నమ్మక తప్పలేదు కాంతారావుకి. కళ్యాణి, నీకో మంచి వార్త చెప్తాను కానీ కాస్త నవ్వు ముఖం పెడదు. అలా విసుగ్గా మాట్లాడుకో, నాకు భయం వేస్తుంది బ్రతిమాలే ధోరణిలో అన్నాడు కాంతారావు. అంటే ఏమిటి మీ ఉద్దేశం? నా ముఖం అంత భయంకరంగా ఉందనా? తీక్షణంగా అడిగింది కళ్యాణి. సారీ, నా ఉద్దేశం అది కాదు కళ్యాణి. వంటింట్లో పడి కొట్టుకులాడుతున్నప్పుడు నీ ముఖం చూస్తుంటే నాకెంతో జాలేస్తుంది. నీ సున్నితమైన చేతులు కందిపోతూ ఉంటే, పువ్వులాంటి నీ ముఖం స్టవ్ మంటల సెగకు మాడిపోతూ ఉంటే నేను భరించలేను డార్లింగ్. వంట మనిషిని పెట్టుకుందామంటే నువ్వు వద్దంటుంటివి. భర్త ఆ ధోరణిలో మాట్లాడటం మొదలెట్టేసరికి అమాంతం మెత్తబడిపోయింది కళ్యాణి. చాలండి, ఎన్నిసార్లు చెప్పాను మీకు వంట మనిషి మాట ఎత్తొద్దని. నేను ఆడదాన్ని కాను, వంట చేస్తే తప్ప
అయినా ఇలా ఎవరి పనులు వాళ్ళు చేసుకున్నప్పుడు కలిగే ఆనందం, తృప్తి కొనుక్కుంటే వస్తాయా? మీరెన్నైనా చెప్పండి. మన చేతులతో స్వయంగా చేసుకున్నప్పుడు పచ్చడి మెతుకులు కూడా పంచభక్ష పరమాన్నంతో సమానంగా ఉంటాయంటే నమ్మండి అంటూ ఆ తన్మయత్వంతో కూరలో ఓసారి ఉప్పు వేసిన సంగతి మర్చిపోయి మళ్ళీ 2 చెంచాలు ఉప్పు వేసి కూర కలియబెట్టింది కళ్యాణి. ఇంతకు అసలు సంగతి చెప్పనివ్వవు అన్నాడు పక్కనే ఉన్న కుర్చీలో కూర్చుంటూ. కళ్యాణి స్టవ్లు ఎత్తైన గట్టు మీద పెట్టి వంట చేస్తుంది. వంట చేసేంతసేపు నిలబట్టం కష్టమని ఓ కుర్చీ తెచ్చి అసలే ఇరుకుగా ఉన్న వంటింట్లో దానికి కొంత స్థానాన్ని కేటాయించింది. అయితే కళ్యాణి ఆ కుర్చీ మీద కూర్చోగా కాంతారావు ఎన్నడూ చూడలేదు. అదే అని అడిగితే, కుర్చీ వేసుకున్నా కానీ వంట చేస్తున్నంతసేపు ఓ నిమిషం అలా కూర్చోడానికి టైం దొరకదండి అంటుంది. అయితే అక్కడ ఆ కుర్చీ ఎందుకు? ఇల్లంతా ఇరుకుగా ఉంది అంటాడతను. అబ్బే, ఆ కుర్చీ కనుక అక్కడి నుండి తీసేశారంటే నిజంగా నాకు కాళ్ళు నొప్పులు వస్తాయండి. వంట చేస్తున్నంతసేపు కుర్చీ అక్కడ ఉన్నది అన్న భావం కనుక వస్తే సైకలాజికల్గా అదో రకం రిలీఫ్ కలుగుతుంది. అయినా మీకు ఇలాంటివన్నీ చెప్తే అర్థం కావులేండి, అనుభవించే వాళ్ళకి అర్థం అవుతాయి అంటూ ఓ చిన్న ఉపన్యాసం ఇస్తుంది. ఇలాగే చాలా విషయాలు చెప్తే అర్థం కానివి, అనుభవించే వాళ్లకు తప్ప తెలియనివి కళ్యాణి చాలాసార్లు అతనితో చెప్తూ ఉంటుంది. ఉదాహరణకి, కళ్యాణి గర్భిణిగా ఉన్నప్పుడు ప్రతిరోజు కాలు నొప్పి, చెయ్యి నొప్పి, నడుం నొప్పి, పొట్ట నొప్పి అని ఏదో ఒక వంక పెట్టి అమ్మో అయ్యో అంటూ రాగాలు తీసేది. కళ్యాణి బాధ చూడలేక గాబరా పడేవాడు కాంతారావు. ఎందుకలా గట్టిగా అరుస్తావు? ఆ మాత్రం చిన్న నొప్పి కూడా భరించలేవా అంటే కస్సుమని లేచేది కళ్యాణి. అవును, నా బాధ మీ కంటికి చిన్నగానే కనిపిస్తుంది. మీరు కడుపుతో ఉంటే కానీ నా బాధ ఎంత గొప్పదో మీకు తెలిసి రాదు అనేది. అలా చెప్పుకుపోతే చాలా ఉంటాయి కళ్యాణి లీలలు. ఇంతకీ చెప్పొచ్చేదేమంటే, కాళ్ళ నొప్పులకు మర్చిపోయే నిమిత్తం కళ్యాణి వంటింట్లో వేసుకున్న ఆ కుర్చీని అడపాదడపా వంటింట్లోకి వచ్చినప్పుడల్లా కాంతారావే ఉపయోగిస్తూ ఉంటాడు. ఇప్పుడు కాంతారావు కూర్చున్నది కూడా ఆ కుర్చీలోనే. అలా భర్త వచ్చి కుర్చీలో కూర్చునేసరికి అమితమైన ఆనందం కలిగింది కళ్యాణికి. కళ్యాణి సిద్ధాంతం ప్రకారం మొగుడు అనబడే మగవాడు మగువ మనసును చూరగొనదలుచుకున్నవాడైతే ఆమె వంట చేస్తున్నంతసేపు ఆమె కొంగు పట్టుకుని తిరక్కపోయినా కనీసం పక్కనే కూర్చుని అవి ఇవి కబుర్లు చెప్తుంటే ఆమెకు అలసట అనేది ఉండదట. ముఖ్యంగా చదువుకున్న అమ్మాయిలకి అలా భర్తతో కబుర్లు చెప్తూ వంట చేస్తుంటే ఇతగాడికి పెళ్లి చేసుకుని దాసీదాన్లా వంట చేయవలసి వచ్చింది అన్న భావం అస్సలు రానే రాదు అంటూ ఉంటుంది కళ్యాణి. ఎందుకలా అని అడిగితే, అది కూడా అనుభవించే వాళ్ళకే అర్థమవుతుంది, చెప్తే తెలీదు అదంతే అంటుంది. కుర్చీలో కూర్చున్న భర్త మీద తన మనసులోని ప్రేమనంతటిని కళ్ళ ద్వారా కురిపిస్తూ గోముగా అడిగింది కళ్యాణి. ఏమిటబ్బా అంత మంచి వార్త, కాస్త చెప్దురు అని. కళ్యాణి అలా మృదువుగా అడిగేసరికి అమ్మయ్యా, మళ్ళీ మామూలు మనిషి అయింది కళ్యాణి, ఇక పర్వాలేదు అనుకున్నాడు మనసులో కాంతారావు. ఇదో వచ్చే బుధవారమే మన ప్రయాణం అన్నాడు గర్వంగా జంధ్యం పోగును సవరించుకుంటూ. ఎక్కడికి ఏమిటి ప్రయాణం? కనుక్కో చూద్దాం. బాగానే ఉంది వరుస. చిన్నపిల్లలను ఆటలు పట్టించినట్టు అదేం ప్రశ్న? మీ మనసులో ఏముందో తెలుసుకోవడానికి నాకేమైనా మంత్రాలు మాయలు తెలుసా అంటూ కూర కలియబెట్టసాగింది కళ్యాణి. మరీ అలా విరుచుకు పడకోయి, కానీ ఓ చక్కని శుభవార్తను చెప్పబోతున్నాను, అదేమిటో నువ్వే కనుక్కోవాలి మరి. సరి సరి, ఇప్పుడే చెప్తుని కదా కనుక్కోలేనని. పోనీ 2 నిమిషాల టైం ఇచ్చాను, కనుక్కో చూద్దాం. ఆ 2 నిమిషాలు గడవక ముందే కళ్యాణి, మన ప్రయాణాలు ఎక్కడికి ఉంటాయి, ఏ గార్డెన్స్కో గోల్కొండకో అయ్యుంటుంది అంది కళ్యాణి. పిల్లలు పుట్టిన తర్వాత నగరంలోనే ఉన్న సుందర ప్రదేశాలను సందర్శించడానికి కూడా పెద్ద ఎత్తున 4 రోజుల ముందు నుండే ప్రయాణ సన్నాహాలు చేసుకోవటం ఆ దంపతులకు అలవాటే. ఆఖరికి సినిమాకి వెళ్లాలన్నా ఆ ఉదయం నుండే పెద్దవాడికి అన్నం సరైన టైముకు తినిపించటం, పిల్ల కోసం ఫ్లాస్క్లో పాలు నింపుకోవటం మొదలైన ఏర్పాట్లన్నిటినీ ఎంతో హడావుడిగా చేస్తుంది కళ్యాణి. అలాంటిదే ఏదో ప్రయాణానికి భర్త ప్రోగ్రాం వేసి తన అంగీకారం కోసం వేంచేసి ఉంటాడు అనుకుంది కళ్యాణి. మొత్తానికి ఆడబుర్ర అనిపించావు. బోడి గోల్కొండకి గార్డెన్స్కి ఇప్పుడు ఎవరొస్తారోయ్? అంతకన్నా మధురమైన ఆహ్లాదకరమైన ప్రయాణమే చేయబోతున్నాం మనం. ఈసారి చాలా పెద్ద ప్రయాణమే, ఐ మీన్ లాంగ్ జర్నీ. ఎక్కడికేమిటి అంత పెద్ద ప్రయాణం?
కొంపదీసి నెల్లూరులో ఉన్న మీ మేనత్త దగ్గరికి కాదు కదా? ఆవిడకి జబ్బుగా ఉందని ఎవరో చెప్పారని మీ కాలేజీలో హిస్టరీ లెక్చరర్ చెప్పారన్నారు కదూ అంది గాబరాగా. కళ్యాణి అలా గాబరా పడ్డానికి కొంత కారణం లేకపోలేదు. సదరు మేనత్త కూతురు సత్యభామను కాంతారావుకిద్దామని మొదట్లో పెద్దవాళ్ళు అనుకున్నారట. కానీ మధ్యలో ఏవో పేచీలు రావటం వల్ల పెళ్లి జరగలేదట. ఇప్పటికీ సత్యభామకి ఇంకా పెళ్లి కాలేదు. పైగా ఎంఏ చదువుతుంది. చూస్తూ చూస్తూ మొగుడిని అలాంటి చోటుకు ఒంటరిగా పంపటం ఏమాత్రం శ్రేయస్కరం కాదన్న సంగతిని తరతరాలుగా ఆడజాతి రక్తంలో జీర్ణించుకుపోయిన అసూయ, అనుమానం కళ్యాణికి ప్రబోధించాయి. కొన్ని గంటల పాటు కనీసం మానసికంగానైనా ఆయన నాకు దూరమైతే నేను సహించలేను అనుకుంటుంది కళ్యాణి. అందుకే భర్త వైజాగ్ వెళ్తాడేమోనన్న భావం ఆమెను భయకంపితురాల్ని చేసింది. ఆవిడ దగ్గరికి ఎవరెళ్తారిప్పుడు? వాళ్ళకి మాకు పడదు కదా. పైగా సత్యభామ నిజంగా సత్యభామే. దానికి తలపొగరు అంతా ఇంత కాదు. నాకంటే 5 ఏళ్ళు చిన్నదైనా దానికి అసలు నేనంటే గౌరవమే లేదు. నేను బిఏ తప్పినప్పుడు అది నన్నెంతగా ఎగతాళి చేసిందో తెలుసా? అందుకే అదంటే ఒళ్ళు మంట నాకు. ఈ జన్మలో వాళ్ళ గడప నేను తొక్కనుగాక తొక్కను అన్నాడు కాంతారావు. కళ్యాణి గుండె మీద నుండి పెద్ద బరువు తొలగిపోయినట్లయింది. ఈసారి ముఖానికి మరింత నవ్వు పులుముకుని, మరెక్కడికో చెప్పండి అని అడిగింది ముద్దుగా. మనం ప్రేమయాత్రకి హనీమూన్కి బయలుదేరుతున్నాం ఈసారి అన్నాడు. హనీమూన్కా? గట్టిగా అనకండి, ఎవరైనా వింటే నవ్విపోతారు. చిరుకోపం ప్రదర్శించబోయి చటుక్కున నవ్వేసింది కళ్యాణి. 2 పిల్లల్ని కన్నాక ఇప్పుడు మనకేం హనీమూన్ అండి, అయ్యో రామ అంది బుగ్గను చెయ్యేసుకుంటూ. నీ మొహం, అదంతేలే ఊరుకో. మనది స్పెషల్ కేస్. అందరూ పెళ్ళైన వెంటనే హనీమూన్ పోతే మనకు అవకాశం లేనందున పిల్లలతో పోదాం, అందులో తప్పే ఉంది. పిల్లలు పుట్టాక చాలామంది తిరుపతి వెళ్ళి తీర్థయాత్ర చేసొచ్చామని చెప్పుకుంటారు. మనం ఆ తీర్థయాత్రతో పాటు మరికొన్ని మంచి ప్రదేశాలు కూడా చూసి ప్రేమయాత్ర చేసొచ్చామని చెప్పుకోవచ్చు. ఎలా ఉంది ఐడియా? బ్రహ్మాండంగా లేదు అంటూ కాలేజీలోని అలవాటు ప్రకారం ప్రశ్న వేసి దానికి సమాధానం కూడా తనే చెప్పుకున్నాడు ఇంగ్లీష్ లెక్చరర్ కాంతారావు. ప్రేమయాత్ర అన్న పదం వినగానే కళ్యాణి శరీరం జలధరించిపోయింది. ప్రేమ, అదేదో పూర్వజన్మలో విన్న పదంలా అనిపిస్తుంది. పెళ్ళై 3 ఏళ్లు కాపురం చేసిన కళ్యాణికి సంసారం దుఃఖసాగరం కాకపోయినా కనీసం ఒట్టి సాగరం మాత్రం అవును అని ఈ 3 ఏళ్ల సాంసారిక జీవితానుభవం చెప్పింది కళ్యాణికి. నిజంగానే సంసారాన్ని సముద్రంతో పోల్చవచ్చు. ఉత్సుంగ తరంగాలతో ఉద్ధృత వేగంతో పయనించే ఆ ప్రవాహంలో ఆ వేగం, అనుభవం ఉంటాయే తప్ప ఆలోచించటానికి కానీ కనీసం తనకున్నదాన్ని చూసుకుని ఆనందించటానికి కానీ అవకాశం ఉండదు ఆ ప్రవాహంలో కొట్టుకుపోతున్న మనిషికి. అందుకే ప్రేమ అన్న పదం వినగానే ఎలక్ట్రిక్ షాక్ తగిలినట్లు నిర్ఘాంతపోయి నిల్చుంది కళ్యాణి. భారతీయ చలనచిత్రాల్లో కనుక హీరోకి కానీ హీరోయిన్కి కానీ మెదడుకు ఓ దెబ్బ తగిలి పూర్వం స్మృతి కోల్పోయి మళ్లీ దెబ్బ తగలగానే స్మృతి వచ్చినట్లు వైవాహిక జీవితంలోకి అడుగు పెడుతూనే అదో రకం అయోమయంలో పడిపోయిన కళ్యాణి భర్త నోటి నుండి ప్రేమ అన్న పదం వెలువడగానే గత స్మృతులన్నీ ఫిల్ము రీలులా తన కళ్ళ ముందు కదలసాగాయి. అవును, ప్రేమ. ఆ పదానికి అర్థం తనకి తెలిసినంతగా ఈ ప్రపంచంలో మరెవ్వరికీ తెలియదేమో. ఆ అపూర్వానుభూతిని తనెంత గొప్పగా, పరిపూర్ణంగా ఏ వ్యక్తి అనుభవంలోకి తెచ్చుకోలేదేమో. మనసున్న యువతీ యువకులందరూ మనస్ఫూర్తిగా కోరుకునే ప్రేమ వివాహమే తమది. తను బిఏ ఫైనల్ ఇయర్లో ఉండగా ఆ సంవత్సరమే యూనివర్సిటీ చదువు ముగించుకుని ఇంగ్లీష్ లెక్చరర్గా కాలేజీలోకి అడుగు పెడుతూనే తన మనసును కూడా ఆక్రమించుకున్నాడు కాంతారావు. తెలియని క్లాస్ పాఠాలు చెప్పించుకుందామని కళ్యాణి అతని దగ్గరికి వెళితే ప్రేమ పాఠాలు చెప్పడం మొదలెట్టాడతను. క్లాసు పాఠాల కన్నా ఎక్కువగా ఆ పాఠాలే జీవితంలో ఉపయోగించేవి అని గ్రహించిన కళ్యాణి వాటిని శ్రద్ధగా విని తూచా తప్పకుండా అతనికి తిరిగి అప్పచెప్పసాగింది. తత్ఫలితంగా 6 నెలలు తిరగకుండానే వాళ్ళిద్దరూ దంపతులు కావటం, కళ్యాణి బిఏ పరీక్షలో తప్పి చదువుకు స్వస్తి చెప్పటమూ జరిగాయి. కానీ ఏం లాభం? పెళ్ళయి నెల తిరగగానే ఆమెకు తను తల్లి కాబోతున్నట్లు తెలిసింది. కళకళ్లాడుతూ తిరగవలసిన సమయంలో కళ్యాణి వేవిళ్లతో బాధపడవలసి వచ్చింది. ప్రతిరోజు సినిమాలకు, షికార్లకు తిరగవలసిన నవదంపతులు లేడీ డాక్టర్ చుట్టూ తిరగాల్సి వచ్చింది. విలాస వస్తువులతో అలంకరించవలసిన గృహం మందు సీసాలతో నిండిపోయింది.
సన్నజాజులతో సెంట్ల వాసనలతో గుమగుమలాడవలసిన ఇల్లు ఘాటైన మందుల వాసనలతో వెగటు పుట్టించసాగింది. ఎప్పుడైనా మనసు పడి కాంతారావు మల్లెపూలు తెస్తే ఆ వాసన చూస్తూనే వాంతి చేసుకునేది కళ్యాణి. ఆ సమయంలో ఎలాంటి వాసన భరించలేదట ఆమె. పెళ్ళయి 2 నెలలు నిండకుండానే తమ ఇంట్లో వచ్చిన ఈ దారుణమైన మార్పును చూసి గుండె బేజారెత్తిపోయింది కాంతారావుకి. దానికి తగ్గట్టు కళ్యాణి భర్తను కనీసం దగ్గరికి కూడా చేరనిచ్చేది కాదు. ఆ సమయంలో ఆమెకు మల్లెల వాసనే కాదు, మగవాసన కూడా గిట్టదట. ఈ వైపరీత్యానికి తట్టుకోవడం చాలా కష్టమే అయింది కాంతారావుకి. దాంపత్య జీవనం, అసిదారా వ్రతం అంటే ఏమిటో అనుకునేవాడు. తనెంత పెళ్లి కాకముందు నవదంపతులనగానే సినిమాల్లోలా డ్యూయెట్లు పాడుకుంటూ ఊటీ, సిమ్లా మొదలైన అందమైన ప్రదేశాల్లో, ఉద్యానవనాల్లో చందమామను చూసుకుంటూ కాలం గడుపుతూ ఉంటాం అనుకునేవాడు. అంతేకాని పెళ్లి యొక్క పరిణామాలు ఇంత దారుణంగా ఉంటాయని అతను కల్లో కూడా ఊహించుకోలేదు. అందున ప్రేమ పెళ్లిళ్ళు చేసుకునే యువతీ యువకులకు కూడా ఈ పాటలు తప్పవని తెలిసేసరికి మరింత కృంగిపోయాడు కాంతారావు. ఇవి చాలవన్నట్లు కళ్యాణి కడుపుతో ఉన్న దగ్గర నుండి భర్త మీద చీటికీ మాటికి చిరాకు పట్టం మొదలెట్టింది. అదేమిటని అడిగితే ఆ సమయంలో ఎందుకో తనకు పిచ్చి కోపం వస్తుంది. ఇంకా చెప్పాలంటే ఎలాగోలా మీతో తగువ పెట్టుకుని ఆ చిరాకు తీర్చుకోవాలనిపిస్తుంది. ఎందుకిలా అవుతుందో నాకే తెలియటం లేదు. నా శారీరక స్థితితో పాటు మానసిక స్థితి కూడా అలా మారిపోయింది. అలా చెప్తే మీకు అర్థం కాదు, అనుభవించే వాళ్ళకే అర్థమవుతుంది నా స్థుతి అనేది. ఈ విషయాన్ని గురించి ఓసారి కళ్యాణికి తెలియకుండా తన డాక్టర్ ఫ్రెండ్ని అడిగితే అతను నవ్వి, శరీరంలో కాల్షియం తక్కువైతే మనిషికి పిరికితనం, చిరాకు మొదలైన లక్షణాలు బయలుదేరుతాయి. సాధారణంగా గర్భిణీ స్త్రీలలో చాలామందికి ఈ కాల్షియం తక్కువ అవటం వల్ల చిరాకు, చిన్న విషయాలకు ఉద్రేకపట్టం జరుగుతుంది అని చెప్పాడు. ఇదంతా విన్నాక కాంతారావు పెళ్లి చేసుకుని పిల్లల తండ్రి అయిన మగవాడికి జనరల్ నాలెడ్జ్ బ్రహ్మాండంగా పెరిగిపోతుందనటంలో సందేహం లేదనిపించింది. విజ్ఞానం పెరగటంలో మనిషికి జీవితం మీద విరక్తి పుట్టడం కూడా సహజమే. అందువల్ల వైవాహిక జీవితంలో తాను సాధించలేకపోతున్న సుఖాల తాలూకు బాధాకరమైన స్మృతులను మర్చిపోయే నిమిత్తం వైరాగ్య ధోరణి సంతరించుకోదలుచుకున్నాడు కాంతారావు. ఆ 9 నెలలు నరకం వదిలాక బురదలో నుండి పుట్టుకొచ్చిన కమలం పువ్వులా, చీకటిని చీల్చుకుంటూ వచ్చిన వెలుగు కిరణంలా పుట్టాడు బాబిగాడు. వాడు పుట్టిన మరో 2 నెలల వరకు పురిటి వాసనలు, బాలింత మందులు మొదలైన వాటిని భరించడం బాధాకరమనిపించినా కొంతలో కొంత తమ కుటుంబంలోకి కొత్తగా ప్రవేశించిన ఆ బంగారపు తునకను చూసి తమ బాధను కొంతవరకు మర్చిపోగలిగారు ఆ దంపతులు. క్రమంగా ఇంట్లో మళ్ళీ చైతన్యం రాసాగింది. వసంతం వచ్చినట్లే అనిపించింది. మల్లెలు పకపకమని నవ్వసాగాయి. గులాబీలు విరగబూశాయి. నక్షత్రాలు జలజలమని రాలాయి. సముద్రాలు పొంగాయి. చందమామ జోరు ఫక్కున నవ్వింది. నెమళ్ళు నాట్యం చేశాయి. లేళ్లు గంతులు వేశాయి. పక్షులు కిలకిలమంటూ నవ్వాయి. సమస్త విశ్వం ఆనందడోలికలలో ఊగిపోయింది. అంతే, ఆ 3 నెలల మధుర స్వప్నం ఇట్టే కరిగిపోయింది. వీణుల విందుగా వినవస్తున్న సంగీతం ఉన్నట్లుండి ఆగిపోయింది. సమస్త ప్రకృతి స్తంభించిపోయింది. బావిగాడికి 5 నెలలు నిండుతూ ఉండగానే కళ్యాణికి మళ్లీ నెల తప్పింది. విషయం తెలియగానే కళ్యాణి, కాంతారావు చేష్టలొడిగి కూర్చున్నారు. అంతకుముందు తాము అనుభవించిన ఆ 3 నెలల మధురానుభవము పచ్చి అబద్ధంగా, అంతకు క్రితం 1 ఏడాది పాటు తాము చవిచూసిన నరకమే నిత్యసత్యంగా తోచింది. ఆ క్షణంలో వాళ్ళిద్దరికీ ఇక చేసేది లేక జీవిత సంగ్రామాన్ని వీరోచితంగా ఎదుర్కొనడం తప్ప గత్యంతరం లేదని గుండెను రాయి చేసుకున్నారు వాళ్ళిద్దరూ. ఆ ఇంట్లో మళ్ళీ క్రమంగా ఒకదాని వెంట ఒకటి మార్పులు కలగసాగాయి. మల్లెలు ఆ ఇంటి గడప తొక్కటం మానేశాయి. మూలపడ్డ 2వ మంచం మళ్లీ పడక గదిలోకి ప్రవేశించింది. అరమార్ల నిండా ఐరన్ టానిక్లు, విటమిన్ టాబ్లెట్లు చోటు చేసుకున్నాయి. అగరబత్తుల ప్యాకెట్లు పెట్టి అడుక్కిపోయాయి. సెంటు సీసాను ఓసారి కోపం పట్టలేక కాంతారావే కిటికీలో నుండి బయటికి విసిరేశాడు. కక్కులు, చీకాకులు, సాధింపులు, చంటిపిల్లాడి ఏడుపులు, మూలుగులు, ముక్కుళ్ళు, నీరసాలు, మందులు, డాక్టర్లు, నర్సులు, ఆసుపత్రులు. ఆ తంతంతా యథావిధిగా మరో సంవత్సరం పాటు జరిగింది. ఈసారి ఆ నరకం నుండి పూర్తిగా కోలుకోవటం కొంచెం కష్టమే అయింది. ఇంట్లోని జనాభా సంఖ్య రెట్టింపయ్యేసరికి బాధ్యతలు అంతటా 10 రెట్లయ్యాయి. అప్పటికి బాబిగాడికి 1 ఏడాది వెళ్ళింది. నెలలు పెరుగుతున్న కొద్దీ పిల్లవాడికి జలుబు చేసిందనో, విరోచనాలవుతున్నాయనో, పాలు సరిగ్గా తాగటం లేదనో,
అన్నం తినటం అలవాటు చేసుకోలేకపోతున్నాడనో ఏదో ఒక విషయాన్ని గురించి బాధపడేవాళ్ళు. రెండవసారి వెంటనే కానుపు రావటం వల్ల కళ్యాణి ఆరోగ్యం కూడా అంతంత మాత్రంగానే ఉంది. ఇక చంటిపిల్ల సంగతి సరే సరి, ఏదో ఒక బాధ ఉండక తప్పదు. ఇలాంటి దిగుళ్లతో మానసికంగా ఎంతో వృద్ధులైపోయిన ఆ దంపతులు శారీరక సుఖాల గురించి ఆలోచించటమే మానేశారు. జీవితం యాంత్రికంగా జరిగిపోతుంది, వేగంగా పరిగెత్తిపోతుంది. ఆ వేగంలో పడి కొట్టుకుపోవడం తప్ప మరో మార్గం కనిచూపు మేర దూరంలో కూడా ఉన్నట్లు తోచలేదు వాళ్ళిద్దరికీ. అలాంటి సమయంలో హఠాత్తుగా ఊడిపడ్డ ఆ 2000 రూపాయలు ఎడారిలో ఒయాసిస్లా గాఢాంధకారంలో చిన్న దీపంలా తరుణోపాయాన్ని చూపించాయి కాంతారావుకి. ఇప్పుడు ఆ గడిచిన జీవితమంతా తన కళ్ళ ముందు కదులుతూ ఉంటే చిత్రంగా ఉంది కళ్యాణికి. తను 3 ఏళ్ల నాటి కళ్యాణేనా అని ఆశ్చర్యపోతుంది. ప్రేమ అన్న ఆ పదాన్ని మళ్ళీ ఈ జన్మలో వింటానని కూడా ఆమె అనుకోలేదు. ఈరోజు తన భర్త నోటి వెంబడి వెలువడిన ఆ దివ్యమైన పదం ఆమె మనశ్శరీరాలను రెండిటినీ ఒక మధుర కంపనంతో ఊపిపారేసింది. అవును, కళ్యాణిలో మళ్ళీ జీవం వచ్చింది. ఆమె ఆలోచనలకు యవ్వనం వచ్చింది. ఆమె హృదయంలోని వెచ్చదనం హెచ్చింది. మధుర భావాలతో ముడుచుకుపోయే ముగ్ధల, మధుపర్కాలతో మైమరిచిపోయిన నూతన వధువులా మారిపోయింది ఆ క్షణంలో కళ్యాణి. తన మనసునే ప్రేమకు మారుపేరుగా చేసి తన కళ్ళనే కలువ పువ్వులుగా మార్చి భర్త వంక చూసింది కళ్యాణి. అంతకుముందు అతన్ని ఎన్నడూ చూడనట్లు, అప్పుడే అతన్ని మొదటిసారిగా చూస్తున్నట్లు, మరెన్నడూ ఆ మధుర క్షణాలు తిరిగి రావన్నట్లు అతని వంక చూసింది. కాంతారావుకి కూడా సరిగ్గా అదే రకమైన అనుభూతి కలుగుతుంది. అలసిపోయిన శరీరంతో, విసుగుదలను సూచించే ముఖంతో, మాసిన చీరతో, చెదిరిన ముంగురులతో సర్వసాధారణంగా అనిపించే ఈనాటి కళ్యాణిలో ఒకనాటి తన ప్రణయరాణిని, మధుర దేవతను సందర్శించగలిగాడు ఆ క్షణంలో కాంతారావు. అలా పరస్పరావలోకంతో పరవశించిపోతున్న ఆ భార్యాభర్తలిద్దరూ మాడిపోతున్న వంకాయ కూర తాలూకు ఘాటైన వాసన ముక్కుపుటాలను అదరగొట్టడంతో ఈ లోకంలోకి వచ్చి పడ్డారు. అయ్యో రామ, కూర కాస్త తగలబడిపోయిందండి అంది కళ్యాణి కంగారుగా. కంగు తిన్న ఆమె కంఠధ్వనితో ఆ ఇంట్లోకి మళ్ళీ మామూలు జీవితం ప్రవేశించింది. పోన్లే, కూర మాడితే మాడిందిలే, మన పాలిట కల్పతరుల్లా ఊరగాయలున్ననే ఉన్నాయిగా. అది సరే కానీ మన ప్రయాణం సంగతి ఏమంటావు, మాట్లాడవేం అన్నాడు కాంతారావు. ఈ నరకంలో నుండి కనీసం 4 రోజుల పాటైనా బయటపడాలని నాకు అనిపిస్తుంది, కానీ డబ్బెక్కడిది అంది. మొన్న వచ్చిన ఎరియర్స్ ఉన్నాయిగా. ఏమిటి? కళ్ళు పెద్దవి చేసి కంఠస్వరం హెచ్చించి అంది కళ్యాణి. ఆ 2000 చూస్తూ చూస్తూ మన తిరుగుళ్ళకి ఖర్చు చేయమంటారా? నా ముత్యాల హారం సంగతి, మీ టెర్లిన్ సూట్ సంగతి అప్పుడే మర్చిపోయారా అంది. చూడు కళ్యాణి, బ్రతికి బాగుంటే నీ ముత్యాల హారాన్ని, నా టెర్లిన్ సూట్ని ఎప్పుడో ఒకప్పుడు కొనుక్కోక మానం మనం. ఈ రెంటికన్నా ఎక్కువగా మనకి కావాల్సింది మానసికమైన విశ్రాంతి. ఆ రకమైన విశ్రాంతి మనకు ఈ హనీమూన్ వల్లనే లభ్యమవగలదు. మనకి ఈ సమయంలో కొంత చేంజ్ అత్యవసరం అనిపిస్తుంది. తప్పదు కళ్యాణి, తప్పదు, మనం వెళ్ళి తీరాల్సిందే. ఇలా ఈ ఇంట్లో మనిద్దరం ఈ పిల్లవాళ్లతో మరికొన్ని నెలలు ఇలాగే ఉన్నామంటే నాకు పిచ్చెక్కడం ఖాయం అన్నాడు కాంతారావు. కొద్ది నెలలుగా తన మనసులో మెదులుతున్న భారాన్ని అతనిలా మాటల రూపంలో పెట్టేసరికి కళ్యాణి ఇంక కాదనలేకపోయింది. సరే, మీ ఇష్టం అంది. మన మాటలలో పడి పిల్లల విషయమే మర్చిపోయాం. ఏరి వాళ్ళు ఎక్కడున్నారు అన్నాడు కుర్చీలో నుండి లేస్తూ కాంతారావు. నిజమే సుమండి, నామతి మండా, వాళ్ళ సంగతి గుర్తులేదు నాకు. అసలే ఆ బాబిగాడు అసాధ్యుడు, ఎక్కడ ఏం చక్కబెడుతున్నాడో అంటూ కంగారు పడింది కళ్యాణి. ఆలుమగలిద్దరూ ఇల్లంతా గాలించగా చివరికి ఆ పిల్లవాళ్లను బాత్రూంలో బొగ్గుల బస్తా దగ్గర చూడగలిగారు. అది కూడా వెంటనే గుర్తుపట్టగలిగే స్థితిలో లేరా పిల్లలు. బస్తా పక్కనే చిందరవందరగా పడి ఉన్న బొగ్గుల మధ్య ఏవో మెల్లగా కదులుతున్న 2 ఆకారాలు లీలగా కనిపించేసరికి పిల్లలేనేమో అన్న అనుమానం వచ్చి కళ్ళు చిట్లించి మరోసారి చూసింది కళ్యాణి. వాళ్ళని చూస్తూనే బాబిగాడు, అమ్మా ఇక్కలున్నాం మేము అన్నాడు నవ్వుతూ. తెల్లగా మెరుస్తున్న వాడి పళ్లను బట్టి వాళ్ళున్న చోటును గుర్తుపట్టి అక్కడకు పరిగెత్తుకు వెళ్ళింది కళ్యాణి. బొగ్గుల మధ్య పారాడుతున్న పాప తల్లి అలికిడి విని కేరమంటూ ఏడ్చింది. అయ్యో, ఏమిటర్రా ఈ అవతారం? మీ నాన్న నుండి తెచ్చుకున్న నలుపు చాలక ఈ బొగ్గుల మసి కూడా ఒంటికి పూసుకుంటున్నారెందుకురా, కర్మ అంటూ ఇద్దరిని రెక్క పట్టుకుని వెళ్ళి నీళ్ల పంపు కింద పడేసింది కళ్యాణి.
అనుకున్న బుధవారం రానే వచ్చింది. ఆ రోజు ఉదయం నిద్ర లేచిన దగ్గర నుండి కళ్యాణికి కాంతారావుకి భూమి మీద కాలు నిలవలేదంటే అతిశయోక్తి కాదు. తిరుపతి వెళ్లే ట్రైన్ సాయంత్రం 5 గంటలకు హైదరాబాద్లో బయలుదేరుతుంది. అప్పటి ప్రయాణం కోసం ఉదయం 5 గంటల నుండి హడావిడి పడసాగారు ఆ దంపతులు. ముందు ఎంత సామాను ఏ విధంగా అమర్చుకుని తీసుకువెళ్ళాలి అన్నది ఓ సమస్య కూర్చుంది. తక్కువ సామాను ఎక్కువ సుఖము అన్న సూక్తి ఆలుమగలిద్దరికీ తెలిసిందే. అయితే చివరికి వారు తాము సూచించిన సామానుతోనే సుఖప్రయాణం సాధ్యమని గట్టిగా నమ్మి ఎదుటి వ్యక్తిని కూడా అంత గట్టిగానూ నమ్మేట్టు చేయాలనుకోవటంతోనే వచ్చింది చిక్కు. బట్టలను సూట్ కేసులో సర్ది 2 దుప్పట్లు 2 దిండ్లు కలిపి ప్యాక్ చేసి ఫ్లాస్కు, వాటర్ బాటిల్, కెమెరా మొదలైన పరికరాలను పెట్టుకునేందుకు ఒక ఫేమ్ బుట్ట తీసుకెళ్దా ఉంటుంది కళ్యాణి. వీటిలో బరువైన వస్తువేదీ లేదని ఆమె వాదన. అయితే ఆమె సూచించిన దానికి ఏమాత్రమూ ఒప్పుకోలేదు కాంతారావు. దుప్పట్లు మూటగట్టుకుని పోవడం ఏమిటి? మీ నానమ్మ ప్రయాణంలా ఉంటుంది అన్నాడు. దాంతో చర్రుమంటూ లేచింది కళ్యాణి. మా నాయనమ్మను మీరేమీ హేళన చేయనక్కర్లేదు. మీ నాయనమ్మ కంటే 1000 రెట్లు ఫార్వర్డ్ మా నాయనమ్మ, ఏమనుకున్నారో అంది. మీ నాయనమ్మ ఎంత ఫార్వర్డో నాకు తెలుసులే. అందాక ఎందుకు? నువ్వు మాత్రం మీ నాయనమ్మ కంటే ఏమాత్రం మెరుగో నాకు అర్థం కావటం లేదు. ఏదో బయటకు వచ్చేటప్పుడు కాస్త హెయిర్ స్టైల్, నాజుకు చీర ఉండటం వల్ల పర్వాలేదు, కానీ ఇంట్లో ఉండగా నిన్ను చూస్తే 18వ శతాబ్దం నాటి భారత స్త్రీలా ఉంటావు. అయితే ఏ షోకులాడినో పెళ్లి చేసుకోపోయారా? నాలాంటి అమ్మమ్మని నాయనమ్మని చేసుకోవడం ఎందుకు? ఆ పైన సాధించడం ఎందుకు అంటూ ముక్కు చీదేసింది కళ్యాణి. దాసుడి తప్పులు దండాలతో సరి. ఇంకా ఆరున్నొక్క రాగాన్ని ఆపి అసలు రంగంలోకి రా తల్లి. మీ నాయనమ్మ చాలా ఫార్వర్డ్ మనిషి. నువ్వు 30వ శతాబ్దపు నాటి మగువవు, సరేనా అంటూ ఆమె కళ్ళనీళ్లు తుడిచాడు కాంతారావు. అతను అలా చేసేసరికి కొంచెం మెత్తపడ్డా ఇంకా పూర్తిగా బింకం వదలలేదు కళ్యాణికి. పొండి, నన్ను ముట్టుకోకండి అంటూ దూరం జరిగింది. దాని అర్థమేమిటో తెలిసిన కాంతారావు ఆమె దగ్గరకు వెళ్ళి ఆమె 2 బుగ్గలకు చెరో 4 ముద్దులు ఇచ్చాడు. అప్పటికి పూర్తిగా కోపం తగ్గిపోయింది కళ్యాణికి. చాలండి సరసాలు, ఇక ఇంతటితో ఆపు చేయండి. మరి దుప్పట్లు అవి ఎలా తీసుకుపోదామో చెప్పండి అంది రాజీకి వస్తున్న ధోరణిలో. నా మాట విని ఆ సూట్ కేసు బదులు బెడ్డింగ్ తీసుకుని అందులోనే మన బట్టలు సర్దాయి, తెలిసిందా అన్నాడు కాంతారావు. ఎక్కడన్నా మనకు కూలీ దొరకపోతే ఆ బెడ్డింగును మీరే పట్టుకోవాల్సి వస్తుంది. అంత బరువు మీరు మోయగలరా అంది కళ్యాణి సవాల్ చేస్తున్నట్లు. మోయలేకనేవు, నేను మగాణ్ణి కాదు. మీ అన్నయ్యలా నాజుగ్గా ఆడపిల్లలా ఉంటే భయపడాలి, కానీ నాకేం సిసలైన మగధీరుణ్ణి. కసరత్తు చేసిన కండలివి అన్నాడు నగ్నంగా ఉన్న ఛాతీని చూసుకుంటూ. అదో మా వాళ్ళ మాట ఎత్తద్దంటే మీకు ఎన్నిసార్లు చెప్పాలి? మాట నిడివి తేలిగ్గా వాళ్ళొకరు దొరుకుతారు మీకు. వాళ్ళకేం అందరూ లక్షణమైన వాళ్లే. ఆకారాల్లో కానీ గుణాల్లో కానీ వాళ్ళనెవ్వరికీ వంక పెట్టడానికి వీల్లేదు, తెలుసా అంది కళ్యాణి. అవును సుమా, ఆంధ్రప్రదేశ్ అంతటా ప్రజలందరూ మీ వాళ్ళ మాటే చెప్పుకుంటూ ఉంటారు రాత్రింపవళ్ళును. ఏం గొప్పవాళ్ళని, ఎంత అందగాళ్ళని. ఆపండిక సోది. మీరిలా ప్రతి మాటని సాగదీస్తూ కూర్చున్నారంటే నాకు చెడ్డ కోపం వస్తుంది. మీరు అరిచి గీపెట్టిన ఈ ప్రయాణానికి నేను ఇంకొప్పుకునేది లేదు. ఆఖరి అస్త్రం ఉపయోగించింది కళ్యాణి ఇంక చేసేది లేక. సర్లే దేవి, నీ మాటే నిక్కంబు. ఆ సూట్ కేసు, దుప్పట్లు, మూట. ఓ గాడ్, వాట్ ఏ హరిబుల్ కాంబినేషన్. మూట అంటూ దెప్పి పొడుస్తారు. మనం వాటిని మూట కడుతున్నావుటండి. బెడ్డింగ్ ఆకారంలోనే చుట్టేసేది. సరే, ఇకపోతే ఆ వెదురు బుట్ట మాని ఎయిర్ బ్యాగ్ తీసుకెళ్దాం. కనీసం దానికైనా ఒప్పుకుంటావా? అంత మనసుపడి 15 రూపాయలు పెట్టి కొనుక్కున్న బాస్కెట్ని పట్టుకుని మేదిరి బుట్ట అంటూ అంత తేలిగ్గా తీసి పారేస్తారేమండి. దాన్ని కొన్నదెందుకు? ఇలాంటి ప్రయాణాలప్పుడు పనికొస్తుందనేగా అన్నది నిష్ఠూరంగా కళ్యాణి. అయితే ఆ ఎయిర్ బ్యాగ్లో ఫ్లాస్కు, వాటర్ బాటిల్ ఎలా పెడతారో చూద్దాం అంది ఛాలెంజ్ చేస్తున్నట్లు. నువ్వొకటి నేనొకటి భుజాన తగిలించుకుంటే సరి. ఈ పిల్లల బరువు చాలక ఆ బరువు కూడానా? నేను చస్తే తగిలించుకోను మొండిగా అంది కళ్యాణి. ఇలాగే తర్జన భర్జనలు జరిగిన తర్వాత ఇద్దరికీ అంగీకారయోగ్యమైన ఒక నిర్ణయానికి వచ్చారు. సూట్ కేసు, బెడ్డింగు, ఫేమ్ బుట్ట ఈ మూడిటిలోనూ సామానును సర్దేయాలని నిశ్చయించుకున్నారు.
ఆ తర్వాత ఒక్కొక్కరు ఎన్ని జతల బట్టలు తీసుకువెళ్ళాలి అన్న ప్రశ్న ఎదురైంది. నా మటుకు నేను 3 ప్యాంట్లు 3 షర్టులతో సరిపెట్టుకోగలను అన్నాడు కాంతారావు అదేదో గొప్ప సుగుణం అన్నట్లు ఫోజు పెట్టి. మీ మగవాళ్ళ సంగతి వేరు. మీరు వేసుకునేవి టెర్రీ కాటన్వి కాబట్టి ఒక్కో జతను 4 రోజుల వరకు కడతారు. ఆడవాళ్ళకి అది ఎలా కుదురుతుంది? మా చీరలు ఊరికే నలిగిపోతాయి. అందులో చంటి పిల్లలతో పోతుంటివి, ఊరికే మాసిపోతాయి కూడా. అందుకే మరో 3 జతలు ఎక్కువ తెచ్చుకో. అయ్యో, ఏ మనుషులండి మీరు? 15 రోజులు చేసే ప్రయాణానికి ఏ ఆడదైనా 6 చీరలతో సరిపెట్టుకోగలదా అండి? ఎంత నాసిగా చూసినా రోజుకో చీరన్నా మార్చాలా? ఆ లెక్కన చూస్తే 12 జతలు తప్పనిసరిగా కావాల్సి వస్తుంది. అయ్యో బాబోయ్, నేను ఒప్పుకోవాలే కానీ చూస్తుంటే ఇల్లంతా మూటగట్టుకుని ప్రయాణం అయ్యేటట్లున్నావు నువ్వు. అనండి, అనకేం చేస్తారు మీరు? మగవాళ్ళకి మీకు మా ఆడవాళ్ళ బాధలు ఏం తెలుస్తాయి? టింగురంగా అనుకుంటూ 2 జతల బట్టలతో ఊళ్ళు తిరిగి రావటం మీ మగవాళ్ళకే చెల్లింది. మాకెలా కుదురుతుంది? అంది కొరకొర తన వంకే చూస్తూ. ఆ తీక్షణ వీక్షణాలను కట్టిపెట్టి నీ ఇష్టం వచ్చినన్ని చీరలు పెట్టుకో, మధ్య నాకెందుకు అంటూ అక్కడి నుండి వెళ్ళబోయాడు కాంతారావు. చాదస్తపు మొగుడు చెప్తే వినడు, గిల్లితే ఏడుస్తాడట. ఎక్కడికి పోతున్నారు? ఇటురండి. ఏమేం చీరలు తెచ్చుకోమంటారో ఇప్పుడే చెప్పండి. ఆ పైన అన్నీ సర్దినాక వంకలు పెట్టారంటే నేను ఊరుకునేది లేదు అంది అతని చెయ్యి పట్టుకుని యువతలకు లాగుతూ. నేను చెప్పినా ఏమి లాభం? నువ్వు నా మాట ఎప్పుడైనా వింటావా ఏమన్నానా? చివరకు అంతా నీ ఇష్ట ప్రకారమే జరుపుకుంటావు అన్నాడు బొంగమూతి పెట్టి కాంతారావు. భర్త అలా తన ఆధిక్యతను అంగీకరించి అమాయకంగా ముఖం పెడితే కళ్యాణికి చెప్పలేని ఆనందం కలుగుతుంది. అతని కోపం చూసి ముసిముసిగా నవ్వుకుంటూ, మా రావు చాలా మంచివాడమ్మా, అతనేం చెప్తే అది చేస్తాను నేను, సరేనా? ఇంక చెప్పు, నీ ఇష్టానికి వ్యతిరేకంగా ఏమీ చేయను అంది ముద్దుగా కళ్యాణి. భర్త మీద ప్రేమ అధికమైనప్పుడల్లా కళ్యాణి అతడిని కాంతం అనో రావు అనో పేరు పెట్టి ఏకవచనంలో మాట్లాడుతుంది. కళ్యాణి కనుక అలాంటి మూడ్లోకి వస్తే తప్పకుండా తను చెప్పినట్లు వింటుందని అనుభవం మీద గ్రహించిన కాంతారావు మళ్ళీ ఆ మూడు ఎక్కడ మారిపోతుందోనని త్వరితంగా తనకు నచ్చిన చీరలన్నీ బయట పెట్టించాడు. 1-2 చీరల విషయంలో కళ్యాణి కొంచెం గొణిగినా అంతకుముందే అతనికిచ్చిన వాగ్దానానికి కట్టుబడి ఉండవలసినందువల్ల ఒప్పుకోక తప్పలేదు. అప్పటికి భోజనాల వేళ అవటంతో బట్టలన్నీ ఎక్కడివక్కడ వదిలేసి భోజనం చేయటానికి వెళ్లారు. బాబిగాడు పాప బయట వరండాలో ఆడుకుంటున్నారు. కళ్యాణి కాంతారావు భోజనం చేస్తున్నారన్న మాటే కానీ వాళ్ల ధ్యాసంతా ప్రయాణం మీదే ఉంది. ఓ పక్క సామాన్లు సర్దుకోవటంతో హడావిడి పడుతూ చికాకుగా ఉన్నప్పటికీ మనసులో మాత్రం ఇద్దరికీ ఏదో అవ్యక్తమైన ఆనందం, భావావేశం కలుగుతున్నాయి. అంత తొందరపాటులోనూ మధ్య మధ్య ఒకరి ముఖంలోకి ఒకరు దీర్ఘంగా భావగర్భితంగా చూసుకుంటూ ఒక అనిర్వచనీయమైన ఆనందాన్ని, రహస్యమైన మాధుర్యాన్ని అనుభవించసాగారు. ఆ రోజంతా ఇద్దరికీ కూడా తాము ప్రణయ విలాసాలతో తేలియాడిన తొలిదినాలు గుర్తుకు వచ్చి శరీరం గగురు పొడిచింది. పీడకల్లో నుండి హఠాత్తుగా మేలుకొన్నవాడికి తన చుట్టూ ఉన్న సహజమైన సుఖవంతమైన పరిసరాలను చూస్తే ఎలాంటి సంతోషం కలుగుతుందో ఆ దంపతులకు కూడా అదే రకమైన అనుభూతి కలుగుతుంది. పెళ్లైన వెంటనే సంసారంలోకి మెడలోతు వరకు దిగిపోయిన ఆ యువదంపతులకు ఇప్పుడు తమ అస్తిత్వాన్ని గురించిన ఆలోచన రావటంతో ఒక విచిత్రమైన ఉద్రేకం ఆవరించింది ఇద్దరిని. ఇన్నాళ్ళు మానసికంగా తామిద్దరూ ఎంతో దూరమైపోయారనుకుని దిగులు పడుతున్న వారికి తామిద్దరూ ఈ ప్రేమయాత్రలో మరింత సన్నిహితులు కావచ్చునన్న ఆశ కలిగింది. ఆ రకమైన ఆలోచనల్లో ఉన్నవారికి పనుల హడావిడిలో ఒకరికొకరు దూరంగా ఉన్నప్పటికీ తమ మనసులు రెండూ క్రమంగా పెనవేసుకుపోతున్నట్లు అనుభూతి కలగసాగింది. అన్నం తింటున్నంతసేపు కూడా కళ్యాణి కాంతారావులలో ఒక రకమైన తొట్రుపాటు, ఆవేశం కలగసాగాయి. అయితే ఆ తొట్రుపాటులో ప్రయాణాన్ని గురించిన ఆందోళన కన్నా ఎక్కువగా ఒకరికొకరు సన్నిహితంగా రాబోతున్నామన్న ఆనందాతిశయమే ఉంది. అన్నం తింటున్న వాడల్లా ఇక ఉండబట్టలేక చటుక్కున తినటం ఆపేసి ఆమె పెదవుల మీద ముద్దు పెట్టుకున్నాడు కాంతారావు. తమ ఇద్దరినీ గురించిన మధుర భావాలతో నిండిపోయిన ఆమె శరీరంలోని అణువులు సున్నితమైన అతని స్పర్శతో తీవ్రంగా స్పందించాయి. బిగబట్టి ఉంచిన వీణతీగలు నిపుణుడైన నైపుణుడి చేతి వేళ్లు తగిలినంతనే జల్లుమన్నట్లు ఆమె నరాలన్నీ మధురంగా కంపించాయి. ఆ భావావేశానికి తట్టుకోలేని తన పక్కనే తనని ఆనుకుని కూర్చున్న భర్త భుజం మీద తలనానించి కళ్ళు మూసుకుంది కళ్యాణి.
ఎడమ చేత్తో శరీరాన్ని పొదివి పట్టుకుని ఆమెను మరింత దగ్గరగా లాక్కుంటూ కళ్యాణి అంటూ మత్తుగా పిలిచాడు కాంతారావు. నిజానికి రోజులో కనీసం ఒక్కసారన్నా భర్త తనని ఏదో ఒక సందర్భాన్ని పురస్కరించుకుని ముద్దు పెట్టుకుంటూ ఉంటాడు. పెళ్ళైన కొత్తలో అతని ముద్దు కోసం తహతహలాడిపోయేది కళ్యాణి. క్రమంగా అలవాటు పడిపోయినందువల్ల దానిని సహజంగానే తీసుకోసాగింది. అలా అని ఆ చర్య వలన ఆమెకు ఎలాంటి ఆనందం కలగలేదనుకోవటానికి వీల్లేదు. తొలి దినాలలోని ఉద్రేకం కలిగేది కాదు. మేఘాల చాటున దాగి ఉండే చందమామల, నివురు కప్పిన నిప్పుల సంసారిక తాపత్రయంలో పడిపోయిన ఆమె మనసు అట్టడుగున కలిగే ఆ ఆనందానుభూతిని పైకి వ్యక్తపరిచేది కాదు. అంతే. అదీకాక పొరపాటున ఏ రోజన్నా అతను ముద్దు పెట్టుకోవటం మర్చిపోయాడో ఇంక వారం రోజుల వరకు అతన్ని సాధిస్తూ ఉండేది. అవునులే, కొత్తొక వింత పాతక రోత అని ఊరికే అన్నారా? అప్పుడంటే ప్రేయసిని కాబట్టి ప్రాణాలు అర్పించడానికి కూడా సిద్ధపడేవారు. ఇప్పుడేమో పెళ్ళాన్నయ్యే. ప్రేమరమ్మంటే ఎక్కడి నుంచి వస్తుంది నా పిచ్చి గాని అంటూ ఏకబిగిన గొణుక్కుంటూ ఉండేది. ఆమెను శాంతపరిచేసరికి తల ప్రాణం తోకకొచ్చినంత పనయ్యేది కాంతారావుకి. అతను చేసిన తప్పుకు ప్రాయశ్చిత్తంగా అంతకు 10 రెట్లు ప్రేమ చూపితే కానీ సమాధానపడేది కాదు కళ్యాణి మనసు. అలాంటి కళ్యాణికి ఇప్పుడు అతని స్పర్శ, మధురమైన ఆ పిలుపు ఎంతో ఉత్తేజాన్ని కలిగించాయి. మళ్ళీ తన మామూలు కళ్యాణిగా, ప్రేమమూర్తిగా మారిపోతున్నట్లు అనిపించింది ఆమెకు. అలా పరస్పర స్పర్శానుభవంతో పరవశించిపోయిన ఆ దంపతులు కాసేపటికి తేరుకుని మళ్ళీ అన్నం తినసాగారు. తమకు కలిగిన ఉద్రేకానికి లోలోన సిగ్గుపడుతూ దానిని అణిచివేసుకునే ప్రయత్నంలో మామూలు ధోరణిలో తమ ప్రయాణాన్ని గురించి మాట్లాడుకున్నారు. అన్నం తినటం పూర్తయిన తర్వాత బట్టలు సర్దుకుందామని గదిలోకి వెళ్ళింది కళ్యాణి. అక్కడ కనపడిన దృశ్యాన్ని చూస్తూనే కొయ్యబారి నిలిచుండిపోయింది. చివరికి తేరుకుని, ఏండోయ్, ఒక్కసారిలా రండి, ఏం జరిగిందో చూడండి అంది గావు కేకలు పెడుతూ. ఏమైంది ఏమైంది అంటూ పరిగెత్తుకొచ్చాడు కాంతారావు. వచ్చినవాడు వచ్చినట్టుగానే ఆగిపోయాడు. టక్కున ఎలక్ట్రిక్ షాక్ తిన్నట్లు. పాప హోల్డాల్ పాడు చేసింది. బాబిగాడు ఎక్కడ సంపాదించాడో ఒక సిరాబుడ్డీ తీసుకుని అందులోని సిరాని అక్కడ కుప్పలుగా పడి ఉన్న చీరల మీద కొంచెం, తన ఒంటి మీద కొంచెం వలకబోసుకుని మిగిలిన దానిని పాప నెత్తి మీద పోస్తున్నాడు. ఆ దృశ్యాన్ని చూస్తుంటే దుఃఖాతిశయంతో ఆ దంపతులిద్దరికీ నోట మాట రాలేదు. నిశ్చేష్టురాలై కొద్ది క్షణాల పాటు నిల్చున్న తర్వాత వారిలోని దుఃఖం కోపంగా మారిపోయింది. అయ్యో, అదేం పనిరా వెధవా అంటూ ఒక్క అంగలో వెళ్ళి బాబుగాడి వీపు మీద రెండంటించింది కళ్యాణి. రాక్షసి పిల్ల, అదేం పనే, నీకింకా ఇంతకంటే మంచి చోటు దొరకలేదు అంటూ పాప చెవి పట్టుకుని యువతలికి ఈడ్చుకొచ్చాడు కాంతారావు. దాంతో పిల్లలిద్దరూ ఇంటి కప్పు ఎగిరిపోయేలా ఏడవటం మొదలెట్టేశారు. వాళ్ళ ఏడుపుతో చెవులు హోరెత్తిపోతున్న కళ్యాణి ఆ ధ్వని భరించలేక ఇద్దరికీ చెరో రెండో అంటించింది. ఉన్నట్లుండి వాతావరణమంతా బీభత్సంగా తయారైపోయింది. ఓ పక్క పిల్లల ఏడుపుని భరించలేని అసహనం, మరోవంక ఏమీ తెలియని పసివాళ్లను కొట్టేవన్న బాధ, ఓ పక్క బట్టలు పాడైపోయాన్న దుఃఖం, మరోవంక వాటిని బాగు చేసుకునే బాధ్యత నెత్తిన పడిందన్న భయం అన్నీ కలిసి వాళ్లను పిచ్చెత్తించాయి. వాళ్ళిద్దరి ఒళ్ళు బాగా కడిగి తలస్నానం చేయించి నిద్రపుచ్చేసరికి 12 దాటింది. ఈ లోపల హోల్డాలను కడిగి ఎండలో ఆరేశాడు కాంతారావు. పిల్లలు లేచేసరికి సామానంతా ఏ ఆటంకమూ లేకుండా సర్దేసుకుందామని కూర్చున్నారు. ఆదిలోనే హంసపాదన్నట్టు ఇంకా ప్రయాణానికి బయలుదేరకముందే ఈ పిల్లలు ఇంత రభస చేశారు. అక్కడికి వెళ్ళాక ఇంకా ఎంత చేస్తారో అంది కళ్యాణి సిరామరకలతో నిండిన బెనారస్ పట్టుచీర వంక ఉసూరుమని చూస్తూ. పిల్లలన్న తర్వాత పాటలు తప్పవు మరి అన్నాడు కొంత విరక్తిని, కొంత ఓదార్పును తన కంఠస్వరంలో ధ్వనింపచేస్తూ కాంతారావు. ఏం పిల్లలో పాడు పిల్లలు, మన పాలిట పిశాచాల్లా ఉన్నారు వీరు. బెనారస్ పట్టుచీరతో పాటు నాశనమైన మరో 2 చీరలను తీసి అవతల పెడుతూ నిట్టూర్చింది కళ్యాణి. ఈ చీరలు ఇంకా పనికిరావు, డ్రై క్లీనింగ్కి ఇవ్వాల్సిందే అంది స్వాగతంగా కళ్యాణి. ఆమెకు కళ్ళనీళ్ళొక్కటే తక్కువ. కాంతారావుకి కూడా జరిగిన దానికి బాధగానే ఉంది. కానీ అంత బాధలోనూ అతనికి సంతోషాన్ని కలిగించిన విషయం ఏమంటే అతని తాలూకు బట్టలన్నీ ఆ పిల్లవాళ్ల ఘాతుక కృత్యాలకి గురి కాలేదు. భర్త సంతోషాన్ని చూసి అసూయపడింది కళ్యాణి. ఏ బాధలొచ్చినా ముందు ఆడవాళ్లకే వస్తాయి అనుకుంది కసిగా. మొత్తానికి సామాను సర్దటం అయిందనిపించేసరికి అలసటొచ్చేసింది ఇద్దరికి.
వేడివేడి టీ తాగి ఉత్సాహాన్ని తెచ్చుకున్నారు. తర్వాత టూత్పేస్టు, బ్రష్షు, షేవింగ్ సెట్టు, ఫ్లాస్కు, వాటర్ బాటిల్, కెమెరా మొదలైన చిన్న వస్తువులన్నిటినీ జ్ఞాపకం వచ్చినప్పుడల్లా ఒక్కొక్కటి అమర్చుకున్నారు. కళ్యాణి టాయిలెట్ సెట్టుతో ఒక్కటన్నా పొల్లిపోకుండా అన్నీ ఒక్కసారే సర్దుకోవటం గమనించాడు కాంతారావు. ఆడదానికి ఆరో ప్రాణం ఎలా మర్చిపోతుంది అనుకున్నాడు. అజంతా స్టైల్లో తను పెట్టుకోబోయే కొప్పులోకి కావలసిన వెండి పిన్నులను కూడా మర్చిపోకుండా పెట్టెలో నుండి బయటికి తీసింది కళ్యాణి. మళ్ళీ ఏం మర్చిపోయానోనని అన్నిటినీ 1కి 4 సార్లు తనిఖీ చేసి చూసుకుని తృప్తి పడింది. అప్పటికి పిల్లలిద్దరూ నిద్రలేచారు. వాళ్ళకి పాలు పట్టి స్నానం చేయించింది కళ్యాణి. ప్రయాణానికి ఎంతో వ్యవధి లేదు, 2 గంటలు మాత్రమే ఉంది. సమయం దగ్గరకు వస్తున్న కొలది కళ్యాణిలో ఆనందం, ఆరాటం ఎక్కువయ్యాయి. గుండె వేగంగా కొట్టుకుంటోంది. కాళ్ళు చేతులు వణికిపోతున్నాయి. వివాహమైన తొలి రాత్రి కూడా తనలో అంత ఆందోళన కలగలేదు అనుకుంది కళ్యాణి. పిల్లలకు బట్టలు వేసి ఆలు మగలిద్దరూ టిఫిన్ తిన్నారు. టీ తాగిన తర్వాత సామానంతటినీ ఒకసారి చూసుకున్నారు. ఏమేమీ మర్చిపోయింది నేను, ఎన్నిసార్లు చూసుకున్నా ఏదో ఒకటి మర్చిపోయిన వస్తువు తెలుస్తూనే ఉంది. ఎప్పటికప్పుడు అన్నీ ఉన్నాయి అని సంతృప్తి పడటం, తర్వాత చేసిన తనిఖీలో ఏదో ఒకటి లోపించడం జరిగేది. ఇలా రోజుల తరబడి సర్దుకుంటూ పోయినా చివరికి ఏదో ఒక ముఖ్యమైన వస్తువును మర్చిపోతూనే ఉంటాం మనం అనుకుని ఇద్దరూ నవ్వుకున్నారు. 10వ సారి అంతా పూర్తయింది అని వాళ్ళు అనుకునేసరికి 4 అయింది. మరో అరగంటలో బయలుదేరితే కానీ ట్రైన్ అందుకోలేరు. తీరా కళ్యాణి హడావిడి పడుతూ కొప్పు పెట్టుకునేసరికి అది తొందరలో కుదరనే లేదు. విప్పి మళ్ళీ వేసుకుంది. ఈసారి మరింత అధ్వాన్నంగా వచ్చింది. అప్పటికే ఆమె శరీరం అంతా చెమటతో తడిసిపోయింది. ముఖానికి రాసుకున్న పౌడర్ కారిపోయింది. కాటుక కళ్ళ కిందికి వెడల్పుగా విస్తరించింది. చెమటతో తడిసిన బొట్టు చెదిరిపోయి ముక్కు మీదకి కారుతుంది. అద్దంలో తన అవతారాన్ని చూసుకుంటున్న కళ్యాణికి చచ్చే ఏడుపొచ్చింది. ముఖాన్ని తడిగుడ్డతో తుడుచుకుని మళ్ళీ పౌడరు, కాటుక, బొట్టు అన్నీ అమర్చుకుంది. కొప్పుతో కుస్తీ పట్టే ఓపిక, తీరిక లేక మామూలుగా జడ వేసుకుంది. తన అలంకరణను ఆఖరిసారిగా చూసుకున్న కళ్యాణి హృదయం అంతా అసంతృప్తితో నిండిపోయింది. ఇంట్లో ఉన్నప్పుడు ఎటూ సింగారాలు చేసుకునేందుకు సమయం ఉండదు. కనీసం ఈ 15 రోజుల ప్రేమయాత్రలోనైనా నీట్గా, అందంగా తయారవుదామనుకున్న కళ్యాణి ఆశ నిరాశ అయింది. తాము బయలుదేరే రోజు ఏ చీర కట్టుకోవాలి, ఏ విధంగా అలంకరించుకోవాలి అన్న విషయాన్ని గురించి వారం రోజుల ముందు నుండే తీవ్రంగా ఆలోచిస్తూ వచ్చింది కళ్యాణి. నెత్తిమీద అరడుగు ఎత్తున కొప్పు పెట్టుకుని, తెల్లని బెనారస్ పట్టు చీర కట్టుకుని, చెవులకు ముత్యాల దిద్దులు పెట్టుకుని, చీర మీదుగా వేలాడేటట్టు పగడాల దండ వేసుకుని, తాంబూలంతో రాగరంజితమైన పెదవుల మీద దరహాసం చిందిస్తూ పాపనెత్తుకుని టీవీగా అడుగులో అడుగు వేసుకుంటూ భర్త పక్కనే నడిచి వెళ్తున్నట్టు తాను ఊహించుకున్న ఊహాచిత్రం కాస్త చెదిరిపోయింది. ఇప్పుడు అందమైన ముడిస్థానంలో కొత్తిమీర కట్టలాంటి జడ ఉన్నప్పుడు బెనారస్ పట్టు చీర బాబుగాడి పుణ్యమా అంటూ పాడైపోయినందువల్ల మామూలు వాయల్ చీర కట్టుకుంది కళ్యాణి. ఆ చీర మీదకు ముత్యాల దుద్దులు మ్యాచ్ అవ్వవని మామూలుగా రింగులు పెట్టుకుంది. పగడాల దండ వేసుకోవడానికి విరక్తి పుట్టి ఆమె వేసుకోనే లేదు. ఇంకేం తాంబూలం వేసుకునే తీరికేది? అది సామాన్యంగా ఉన్న తన అలంకరణని చూసి నిట్టూర్చింది కళ్యాణి. ఇది జీవితం, ఎంత ప్రాప్తం ఉంటే అంతటితోటే సంతోషపడటం ఉత్తమం అనుకుంది విరక్తిగా. తీరా కాంతారావు టాక్సీ పిలుచుకురావడానికి అటు వెళ్ళగానే పిల్లలిద్దరూ నేల మీద పడి పొర్లి ఇస్త్రీ బట్టలను మాపుకున్నారు. ఆ సమయంలో కళ్యాణికి కోపం, ఏడుపు, విరక్తి అన్నీ కలిగాయి. వాళ్ళని తిట్టడానికి కానీ కొట్టడానికి కానీ సరిపడ ఓపిక లేదామెకు. ఆ బట్టలు తీసి ఒళ్ళు కడిగి మరో జత బట్టలు తొడిగింది కళ్యాణి. వేసవికాలం అవటం వల్ల ఏ చిన్న పని చేసినా ఒళ్ళంతా చెమటలు పోసేస్తుంది. కాంతారావు టాక్సీ తెచ్చేసరికి కళ్యాణి చెమటలు కారుతున్న ముఖంతో పిల్లలతో కుస్తీ పడుతోంది. కాంతారావు తొందర పెడుతున్నాడు టైం అయిపోతుందని. చెదిరిపోయిన తల అలంకరణని సరిదిద్దుకోవడానికి సమయమే దొరకలేదు కళ్యాణికి. కళ్లలో నుండి ఉబికి వస్తున్న కన్నీటిని బలవంతాన ఆపేసుకుంది కళ్యాణి. మనసంతా ఏమిటో ఒక్కసారిగా వెలితైపోయినట్లు అనిపించింది ఆమెకు. కాంతారావు హడావిడిగా సామానంతటిని టాక్సీలో పడేస్తూ ఉంటే ఆ లోపల కళ్యాణి పొరుగింటావిడితో తాము వెళుతున్నామని, 10 రోజుల దాకా రామని, ఉత్తరాలు ఏమైనా వస్తే దగ్గరుంచుకోమని చెప్పింది. కాంతారావు బాబిగాడిని, కళ్యాణి పాపను ఎత్తుకుని టాక్సీలో కూర్చున్నారు. అప్పటికి ప్రాణాలు కుదుటపడ్డాయి. రివ్వున సాగిపోతోంది టాక్సీ.
టాక్సీ ముందుకు సాగుతున్న కొలిది చెమటతో తడిసిన శరీరాలకు హాయిని, ఆందోళనతో సతమతమైపోయిన మనసులకు ఊరటను కలిగిస్తుంది చల్లగా వీస్తున్న గాలి. కాంతారావు కళ్యాణి దగ్గరగా జరిగి కూర్చున్నాడు. అతని మనసులో ఎంత సంతోషంగా ఉంది. ఆ సంతోషాన్ని ఎలా వ్యక్తపరచాలో తెలియక, మొత్తానికి మనం ప్రేమయాత్ర ప్రారంభించాం అన్నాడు నవ్వుతూ. కళ్యాణి సమాధానంగా చిరునవ్వు నవ్వింది. ఆ చిరునవ్వులో ఉండవలసినంత వెలుగు లేకపోవటం గమనించిన కాంతారావు కంగారు పడ్డాడు. కళ్యాణి, ఏమైంది? ఎందుకలా ఉన్నావు? ఒంట్లో బాగాలేదా? పాపం సామాన్లన్నీ పొద్దుటి నుంచి సర్దుకోవటం వల్ల అలసిపోయినట్లున్నావు కదూ అన్నాడు ప్రేమగా. భర్త అలా అడిగేసరికి కళ్యాణి మనసులో ఉన్న దిగులంతా కన్నీటి రూపంలో వెలికి వచ్చింది. మంచి కానీ చెడు కానీ తన మనసులో ఏ ఆలోచన ఉన్నా దానిని భర్తకి చెప్పేస్తే కానీ తృప్తి కలగదు కళ్యాణికి. తను ఈరోజు ఎలా అలంకరించుకోవాలి అన్న విషయాన్ని గురించి ఎంతలా ఆలోచించింది. తన ఆశలు ఎలా చెదిరైపోయింది అన్నీ ఏకరు పెట్టింది. నా ముఖం చాలా అసహ్యంగా ఉంది కదూ అంటూ ఏడుపు కంఠంతో అడిగింది. కాంతారావుకి నవ్వు ఆగింది కాదు ఆమె ధోరణి చూసి. ఎంత పిచ్చిదానివి కళ్యాణి నువ్వు అంటూ విరగబడి నవ్వాడు. కళ్యాణికి నిజంగానే కోపం వచ్చింది అతని నవ్వును చూస్తే. ఎందుకలా నవ్వుతారు? అవునులే, మీకు నవ్వులాటగానే ఉంటుంది నా స్థితిని చూస్తే. కర్మ కాకపోతే ఏమిటిది? చిచ్చి, ఈ పాడు పిల్లల మూలాన్నే కదా 20 ఏళ్లకే ముసలితనం వచ్చేసింది నాకు. నా వయసు వాళ్ళంతా ఎంత చక్కగా చదువుకుంటూ ఎగిరి గంతులేస్తూ ఉంటే నేనేమో కనీసం బయటకు వచ్చేటప్పుడు ఫ్రెష్గా అలంకరించుకునేందుకు కూడా నోచుకోలేదు అంది రోషంగా. దానికి అంతటికీ కారణం అతనేనన్నట్లు ధ్వనిస్తూ. ఒక్కసారిగా నవ్వు ఆపేశాడు కాంతారావు. నువ్వు నిజంగానే పిచ్చిదానివి కళ్యాణి, లేకపోతే ఇలాంటి ఆలోచనలే చెయ్యవు. ఏదో విసుగులో ఉండి అంటున్నావు కానీ నిజంగా నీకు పిల్లలంత బరువుగా నీ ఆనందానికి ఆటంకంగా కనిపిస్తున్నారా? వాళ్ల వల్ల మాతృమూర్తివైన నీకు మీ వల్ల ఇంటికి ఎంత నిండుతనం వస్తుందో నీకు మాత్రం తెలీదు అన్నాడు. గతుక్కుమంది కళ్యాణి. తన ఒళ్ళో కూర్చున్న పాపని అప్రయత్నంగానే గుండెకు హత్తుకుంది. వీళ్ళు ఈ పిల్లలే లేకపోతే ఒక క్షణమైనా బ్రతకగలనా నేను అనుకుంది. ఈ పిల్లలే నాకు అలంకారాలు, వేలే అలంకరణలెందుకు అనుకుంది నిండు మనసుతో. కాంతారావు ఆమె భుజం మీద చెయ్యి వేసి ప్రేమగా నిమిరాడు. నువ్వు ఆడంబరంగా అలంకరించుకోనంత మాత్రాన నీ ఆడతనానికి ఏదో లోపం వచ్చిందని బాధపడకు కళ్యాణి. అలంకరణలు కేవలం సహజ సౌందర్యానికి ప్రస్ఫుటపరిచే సాధనాలు మాత్రమే. లేని సౌందర్యాన్ని అవి తెచ్చిపెట్టలేవు. నా మట్టుకు నాకు నిజం చెప్పాలంటే ఈ క్షణంలోనే నువ్వు చాలా అందంగా కనిపిస్తున్నావు. నువ్వు గనక లేనిపోని అలంకరణలు చేసుకుంటే వాటి ప్రభావం ముందు నీ సహజ సౌందర్యం మరుగున పడిపోయేది. ఈ వాయిల్ చీరలో సాదా రింగులతో నీ అందం కొట్టొచ్చినట్టు కనపడుతోంది అన్నాడు. కళ్యాణికి అంతకంటే ఎక్కువ మాటలు అవసరం లేదు. తన అరచేతి దగ్గరగా ఉన్న భర్త చేతిని మృదువుగా నొక్కింది. టాక్సీ రైలు స్టేషన్ దగ్గర ఆగింది. టికెట్ ముందుగానే కొనుక్కుని ఉండటం వల్ల ఎక్కువ ప్రయాస పడకుండానే వెళ్ళి ట్రైన్లో కూర్చున్నారు. మొదటిసారిగా రైలెక్కిన పిల్లల ఆనందానికి మితి లేకపోయింది. వచ్చి రాని మాటలతో బాబిగాడు ప్లాట్ఫారం మీది జనాన్ని, షాపులను చూపిస్తూ పాపతో ఉత్సాహంగా ఏవేవో చెప్పుకుపోతున్నాడు. పాప కూడా తన నల్లని విశాల నయనాలను మరింత పెద్దవి చేసి అన్న చూపిస్తున్న వైపే చూస్తూ అవ్యక్తమైన ఆనందంతో తేలిపోతోంది. పిల్లలిద్దరి సంతోషాన్ని చూసి భార్యాభర్తలు ఒకరి ముఖంలోకి ఒకరు సంతృప్తిగా చూసుకుని చిన్నగా నవ్వుకున్నారు. కాంతారావు 2 కోకోకోలాలు తెప్పించాడు. అలవాటైన ఆ ఘాటు రుచిని చూసి ఉలుకు ఉలుకున నవ్వుకుంటూ పిల్లలు కూడా చప్పరించారు. కోకోకోలా కుర్రవాడు సీసాలు అందిస్తూ ఉండగానే అందులోని స్ట్రాలను పిల్లలిద్దరూ చెరొకటి తీసేసుకుని నోట్లో పెట్టేసుకుని నలిపి పారేశారు. కాంతారావు, కళ్యాణి స్ట్రా లేకుండానే సీసాను పైకెత్తి సోడా తాగినట్టు తాగేశారు. అలా తాగటానికి 2 సంవత్సరాల క్రితం అయితే వాళ్ళు సిగ్గుపడేవాళ్ళేమో. కానీ ఇప్పుడు అలాంటి చిన్న విషయాలకు కించపడేంత చిన్నతనం వాళ్లలో లేదు. 2 పిల్లల తల్లిదండ్రులాయే. కాంతారావు రైలు కదిలే ముందు బిస్కెట్ ప్యాకెట్, అరటిపళ్ళు, యాపిల్ పళ్ళు, 2 వారపత్రికలు, 3 రకాల న్యూస్ పేపర్స్ కొన్నాడు. తీరిగ్గా రైల్లో కూర్చున్నాక కళ్యాణికి చటుక్కున తను మర్చిపోయిన వస్తువులు జ్ఞాపకం వచ్చాయి. బావిగాడి కోసం పెరుగన్నం కలిపి పెట్టిన టిఫిన్ బాక్స్ తీసుకురాలేదు. పళ్ళు కోసుకునేందుకు గాను అవసరమైన చాకు కూడా తీసుకురాలేదు. తాను మర్చిపోయిన వస్తువులను గుర్తు చేసేసరికి కాంతారావు నవ్వాడు.
నేను మొదటి నుంచి చెప్తూనే ఉన్నాను, ఎన్నిసార్లు చూసుకున్నా చివరికి ఏదో ఒకటి మర్చిపోతూనే ఉంటామని. ఇంకా అప్పుడే ఏమైంది? కొన్ని గంటలు ప్రయాణం చేస్తే మనం మర్చిపోయిన వస్తువులు ఇంకా చాలా జ్ఞప్తికొస్తాయి అన్నాడు. రైలు కదిలేసరికి సాయంత్రం 5:30 కావస్తుంది. అప్పుడే సూర్యాస్తమయం కావస్తుంది. పశ్చిమ ఆకాశం సిగ్గుతో ఎర్రబారిన నవవధువు ముఖమండలంలా వెలిగిపోతుంది. కిలకిలా రావాలు చేస్తూ పక్షులు పరుగులు పెడుతున్నాయి తమ తమ గూళ్ల వైపుకు. రైలు కదలగానే ఆ కదలికను చూసి పిల్లలిద్దరూ ఒక్కసారిగా బెత్తరిపోయారు. వెంటనే తేరుకుని కిలకిలమంటూ నవ్వారు. చప్పట్లు చరిచారు. చేతులు బయటపెట్టి అవ్యక్తమైన భాషలో తమ ఆనందాన్ని ప్రకటించారు. కొద్ది నిమిషాలలోనే కళ్యాణి మనసంతా సంతృప్తితో నిండిపోయింది. ఎదురుగా తను మనసారా ప్రేమించే భర్త, ఆనందంగా ఆరోగ్యంగా మిడిసిపడుతున్న పిల్లలు, చల్లని సాయం సమయంలో ప్రేమైక జీవులైన తమ సంసారాన్ని మోసుకుపోతున్న ఆ రైలు పుష్పక విమానంలా ఉందామె కంటికి. ముఖాన్ని స్పృశిస్తున్న శీతల వాయువులతో శరీరానికి మనసుకి ఎంతో హాయిగా ఉంది. ఆ ప్రశాంత సంధ్యా సమయంలో నగరం దాటి వచ్చిన ఆ రైలు వేగం హెచ్చించి చెట్లు, పుట్టలు, కొండలు, కోనలు, పొలాలు, నదులు దాటుకుంటూ తమని ఒక నూతన ప్రపంచంలోకి దివ్యమైన ఆనందానుభూతులతో మధురమైన జ్ఞాపకాలతో నింపివేసే సుందర ప్రదేశాలకి తీసుకుపోతుంటే కళ్యాణి మనసు క్రమంగా తేలికపడసాగింది. అంతవరకు తనని బాధిస్తున్న ఆర్థిక సమస్యలు, సంసారిక సమస్యలు, మానసికమైన చికాకులు మొదలైన లౌకిక విషయాలేమీ ఇప్పుడు ఆమె మనసును స్పృశించటం లేదు. సంధ్యారుణ కాంతులతో వెలిగిపోతున్న ప్రకృతిని రెండు కళ్లతోనూ చూస్తూ తన వారి సమక్షంలో సురక్షితంగా ఉన్నామన్న భావంతో మనసును నింపుకుంటూ తాము సందర్శించబోయే సుందర ప్రదేశాలను గురించి ఊహాగానం చేస్తూ తమ ప్రేమయాత్రను ప్రారంభించారు కళ్యాణి, కాంతారావులు. బాగా చీకటి పడే వరకు అలాగే బయటకు చూస్తూ ఒక రకమైన తన్మయావస్థలో కూర్చుండిపోయారు భార్యాభర్తలిద్దరూ. పిల్లలు కూడా మొట్టమొదటిసారిగా ట్రైన్ ప్రయాణం చేస్తున్న ఆనందంలో అల్లరి చేయాలన్న సంగతి మర్చిపోయి రైలుతో పాటు పరిగెత్తుతున్న చెట్లను, కొండలను, పొలాలను వింతగా చూస్తున్నారు కిటికీ దగ్గర నించుని. బాబిగాడు కంటికి కనిపించిన ప్రతి వస్తువును చూపించి అదేంటి అంటూ అడుగుతూనే ఉన్నాడు. పాపకు అలా అడగటం రాక అంత చక్కగా తన భావాలను వెల్లడి చేస్తున్న అన్నవంక వింతగా ప్రశంసాపూర్వకంగా చూస్తూ కూర్చుంది. నేను కూడా అలా అన్నలాగా మాట్లాడగలిగితే ఎంత బావుండును అన్న భావం ఆమె కళ్ళలో స్పష్టంగా కనిపిస్తోంది. కాంతారావు విసుగు లేకుండా బాబిగాడి ప్రశ్నలన్నిటికీ తీరికగా సమాధానమిస్తూ మధ్య మధ్య కళ్యాణి వంక చూస్తూ ఇప్పుడు ఆ కళ్ళలో ఒక రకమైన తృప్తి, ఆనందం వెలిగిపోవటం గమనించి ఎందుకో అనుకుంది కళ్యాణి. చూస్తూ ఉంటే ఈ ప్రయాణం వల్ల పిల్లల కంటే ఈయనే ఎక్కువగా సంబరపడిపోతున్నట్టు కనిపిస్తున్నారు. ఇంకా కుర్రతనం వదల్లేదు అనుకుంటూ పౌటి చెంగును భుజం మీదకు లాగి కప్పుకుంది. వెంటనే తనలో తనే నవ్వుకుంది. కాంతారావు కుర్రతనాన్ని చూసి ఆ సమయంలో తానెంతో పెద్ద ఆరింద అయినట్లు భావించింది కళ్యాణి. ఎందుకలా నీలో నువ్వు నవ్వుకుంటావు? పక్కవాళ్ళకి కూడా వినిపించినంత మెల్లగా అడిగాడు కాంతారావు కొంచెం ముందుకి వంగి. కళ్యాణి మళ్ళీ నవ్వింది, మాట్లాడలేదు. ఎందుకలా నవ్వుతూ మురిపిస్తావు? అలా దూరంగా కూర్చోపోతే నా పక్కకొచ్చి కూర్చోరాదు అన్నాడు. ఆయనున్నాడు, ఎలా రాను అన్నట్టు కాంతారావు పక్కనే ఉన్న ముసలాయన్ని చూపిస్తూ కళ్ళతోనే మాట్లాడింది కళ్యాణి. ఆ రిజర్వ్ చేసేవాడెవడో వట్టి వెదవలా ఉన్నాడు. ముగుడు పెళ్ళాలకి పక్కపక్క సీట్లు ఇవ్వకుండా ఎదురు బదురు సీట్లిచ్చాడు. రాస్కెల్, వాణ్ణి చీల్చి పారేయాలి, బుద్ధి లేదు వాడికి విసుక్కున్నాడు కాంతారావు. ఈసారి మరింత మురిపిస్తున్నట్లుగా నవ్వింది కళ్యాణి. అతనికి కోపం వస్తే ఆమెకు ఎంతో ఆనందం. ఎందుకలా ఉలుకు ఉలుకున నవ్వుతావు? అవునులే, నీకు నా పక్కన కూర్చోవటం ఇష్టం లేదు, దూరంగా కూర్చుంటేనే నీకు సంతోషం, అవును కదూ కసురుకున్నాడు కాంతారావు. కళ్యాణి నవ్వాపి చుట్టూ ఓసారి చూసింది. వెంటనే అతని చేతి మీద గిల్లి, ఏమిటా అరుపులు, వాళ్ళంతా వింటే ఏమనుకుంటారు అంది. కాంతారావు చెయ్యి వెనక్కి లాక్కున్నాడు మాట్లాడకుండా. కళ్యాణి మళ్ళీ నవ్వింది. కాంతారావు ముఖం పక్కకు తిప్పుకుని ఓరగా ఆమె వంకే చూశాడు. ఆమె తన వంకే చూస్తూ ఉండటం గమనించి వెంటనే అతను కూడా నవ్వేశాడు. ఇదో ఎదురు బదురుగా కూర్చోవటం వల్ల లాభం ఇదే, చక్కగా మన ఇష్టం వచ్చినట్లు ఒకరి వంక ఒకరు చూసుకుంటూ ఎవరూ చూడకుండా దొంగచాటుగా నవ్వుకోవచ్చు, తెలిసిందా అంది కళ్యాణి. తెలిసింది అన్నాడు కాంతారావు తలూపుతూ. తల్లిదండ్రులలా తమని మర్చిపోయి మాట్లాడుకోవటం బొత్తిగా నచ్చలేదు పిల్లలకి. నాన్న నన్నెత్తుకో అంటూ కాంతారావు షర్టు పట్టుకుని గుంజాడు బాబిగాడు. అమ్మ బాయి అంటూ రాగం తీసింది పాప. ఆ ఫ్లాస్క్లోని వేడి నీళ్ళు ఇటివ్వండి, పాపకి పాలు కలపాలి
అంది కళ్యాణి ఈ లోకంలోకి వస్తూ. ఉండరా బాబు, ఎత్తుకుంటాను కానీ చొక్కా అలా పట్టుకుని గుంజకు అన్నాడు కాంతారావు. కళ్యాణి పాలు కలిపే లోపల పాప ఫ్లాస్క్ మూతని విసిరి అవతల పాడేయటం, దానిని అందుకున్న ఓ ముత్తైదువు ముసిముసి నవ్వులు నవ్వుతూ దాన్ని కళ్యాణికి ఇవ్వటం, కళ్యాణి చేతిలోని మూతను తనకిమ్మని బాబిగాడు గట్టిగా ఏడవటం, బాయి బాయి అంటూ పాప అంతకంటే గట్టిగా ఏడవటం మొదలైనవన్నీ వరసగా జరిగాయి. ఎలాగో పిల్లలిద్దరినీ సర్దేసరికి ప్రాణం నీరసపడిపోయింది భార్యాభర్తలిద్దరికీను. బాబిగాడి చేతికి ఒక అరటిపండు ఇచ్చి వాడి ఏడుపు మానిపించాడు కాంతారావు. పాప నోట్లో పాలపీక పెట్టి దాని నోరు నొక్కేసింది కళ్యాణి. పిల్లల హడావిడికి పెట్టెలోని వారందరి దృష్టి ఆ కుటుంబం మీదనే పడింది. పిల్లల ఏడుపులు, అల్లరి, వాళ్లను సర్ది చెప్పడానికి ఆ దంపతులు పడుతున్న అవస్థ అన్నీ చూసి సంతోషంగా నవ్వుకున్నారు వాళ్ళంతాను. పిల్లికి చెలగాటం, ఎలుకకి ప్రాణ సంకటం అంటే ఇదే కాబోలు అనుకుంది ఉక్రోషంగా కళ్యాణి. తమ సానుభూతిని వ్యక్తం చేయడానికా అన్నట్లు వాళ్లతో సంభాషణ కూడా ప్రారంభించారు కొందరు. ఎక్కడి నుంచి వస్తున్నారు? ఎందాకా వెళ్తున్నారు? ఎందుకు వెళ్తున్నారు? పిల్లవాడికి 3వ ఏడు పడిందా? పిల్లదానికి ఎన్ని నెలలు? వగైరా రైలు పెట్టే ప్రశ్నలన్నిటినీ తూచా తప్పకుండా వేసి సమాధానాలు పొందారు. పిల్లదానికి పొలమారుతుందమ్మాయి, అలా కనుక పాలిచ్చావంటే కాస్త తలెత్తి పట్టు, అది అలా అంటూ తన పెద్దరికాన్ని కళ్యాణి మీద ప్రయోగించిందో ముత్తైదువు. అబ్బాయిని గట్టిగా పట్టుకో నాయనా, కిటికీలో నుండి తల బయటకు పెడుతున్నాడు, జాగ్రత్త అంటూ కాంతారావుకి సలహా ఇచ్చాడు ఆమె భర్త. ఏమిటో ఈ కాలం పిల్లలకి పుట్టిన 2వ రోజు నుంచే సీసా పాలు అలవాటు చేస్తున్నారు. మా రోజుల్లో ఈ పిండి పాలు ఎరుగుదుమా ఏమన్నానా అంటూ మూతి తిప్పుకుంది ఒక ఆవిడ. ఫ్యాషన్లమ్మా ఫ్యాషన్లు, పిల్లలకి పాలిస్తే అన్నం చెడిపోతుందని చదువుకున్న అమ్మాయిలు పాలివ్వటమే మానేశారు అంటూ ఇంకొక ఆమె అందుకుంది. మీదంతా చోద్యం కానీ ఉంటే ఏ తల్లి మాత్రం పాలివ్వదు? నవమాసాలు మోసి కనగాలేనిది పాలివ్వడానికి వెనుకాడుతుందా? అయినా ఈ కాలం పిల్లలకు మన బలాలెక్కడివిలే అని ఓ నడివయస్కురాలు వాళ్ళిద్దరికీ సర్ది చెప్పింది. నిస్సంకోచంగా, నిర్మోహమాటంగా అంతమంది మగవాళ్ల సమక్షంలో సాగిపోతున్న ఆ సంభాషణ విని బిక్కచచ్చిపోయింది కళ్యాణి. ఆ క్షణంలో తాను ఓ పెద్ద అపరాధి అయినట్లు ఆడవాళ్ళందరి చూపులు చురుకు చురుకుమంటూ తనని బాధిస్తూ ఉంటే ఏడుపొచ్చినంత పనైంది ఆమెకి. ఛీ, ఆడజాతే అంత సున్నితమే తెలీదు, కానీ మగవాళ్లే నయ్యం, సమయం సందర్భం చూసైనా ప్రవర్తిస్తారు అనుకుంది ఎప్పుడూ మగజాతిని తీవ్రంగా విమర్శించే కళ్యాణి. ఆ పెట్టెలో ఉన్న ఆడవాళ్ళందరిలోనూ వయసులో చిన్నది, చూపులకు నాజూగ్గా అనిపిస్తుంది కళ్యాణి ఒక్కతే. అందువల్ల ఆడవాళ్ళందరి దృష్టి ఎక్కువగా ఆమె మీదనే ఉంది. ఆమె కట్టు బొట్టు అన్నిటినీ నిశితంగా పరిశీలిస్తున్నారు, ఏం వంక దొరుకుతుందా అని. చీర జాకెట్టు మంచిగానే వేసుకుంది, అలంకరణ కూడా ఎబ్బెట్టుగా ఏమీ లేదు. చిన్న వయసులోనే పిల్లల తల్లి కూడా అయింది, పర్వాలేదు అనుకున్నారు. అయితే 10 నెలల పిల్లకి సీసాతో పాలు పట్టడం వాళ్ల కంటికి మహాపరాధంగా కనిపించింది. పిల్లకి పాలివ్వకపోతే దానికి కారణం ఖచ్చితంగా తన సౌందర్యం పాడైపోతుందన్న భయమేనని వారి ఉద్దేశం. అలా కాస్త చదువు షోకులు ఉన్న అమ్మాయిలను తమకు ప్రబల విరోధులుగా భావించి ఎలాగోలా వాళ్లను అవమానపరచాలని, కించపరచాలని చూస్తూ ఉంటారు చాలామంది అవిద్యావంతులైన వయసు మళ్ళిన స్త్రీలు. అయితే ఓ 1-2 గంటలు గడిచిన తర్వాత కళ్యాణి మంచితనం, పిల్లల మంకుతనం, కాంతారావులోని పెద్ద మనిషి తరహా అన్నీ చూసి ముచ్చటపడి వాళ్లతో స్నేహపూర్వకంగా మాట్లాడటం ప్రారంభించారు. తిరుపతిలో పిల్లవాడికి తలనీలాలివ్వబోతున్నారన్న సంగతి విని సంతృప్తి చెందారు. ఆడవాళ్లు చదువుకున్నప్పటికీ వీళ్లకు దైవభీతి బాగానే ఉందని. బాబూ, నీ పేరేమిటి అంటూ బాబిగాడిని ఓ ముసలాయన ఎత్తుకోగానే సమాధానంగా వాడు ఆయన ముక్కు మీదకి వాలి ఉన్న కళ్ళజోడును చటుక్కున లాగి పారేశాడు. హఠాత్తుగా జరిగిన ఆ సంఘటనకు మొదట అదిరిపడ్డా వెంటనే సర్దుకుని నవ్వాడు ముసలాయన. నీకెందుకు నాయనా, నాకిచ్చే ఆ కళ్ళజోడు, అది లేకపోతే నాకు కళ్ళు కనపడవో అన్నాడు. బాబిగాడు ఆయన అభ్యర్థనను విననట్టే నటిస్తూ కళ్ళజోడును 2 వేళ్లతో పట్టుకుని పైకి కిందకి నిశితంగా పరిశీలించసాగాడు. ఇంక చూడటం అయ్యిందిగా, ఇవ్వు బాబు అంటూ జోడును తీసుకోబోయాడు. ఉండు చూడని అంటూ సీరియస్గా ఆయన మీద విసుక్కుని ఆ జోడును ఒంటివేలి మీద పెట్టి బ్యాలెన్స్ చేయడానికి ప్రయత్నించసాగాడు బాబిగాడు. ఆ దృశ్యం చూసేసరికి ఆ ముసలాయన గుండెల్లో లేవు. మదన కామరాజు కథలో రాజకుమారుడు గనక రాక్షసుని ప్రాణం గల చిలకను పట్టుకున్నప్పుడు ఆ రాక్షసుని గుండె ఎలా విలవిల్లాడిపోతుందో
ఆ ముసలైన ప్రాణం కూడా ఆ సమయంలో అలాగే కొట్టుకోసాగింది. తాను మాట్లాడకుండా ఊరుకుంటే ఆ పిల్లవాడు కళ్ళజోడును కింద పడేసి ఎక్కడ పగలగొడతాడోనని ఓ పక్క భయం. గట్టిగా కోప్పడి లాక్కుంటే తన అసభ్య ప్రవర్తనకు అందరూ ఏమనుకుంటారోనన్న మొహమాటం మరోవైపు ఆయనను పట్టుకుని పీడించాయి. తానున్న సంకట స్థితికి ఏడవాలో నవ్వాలో తెలియక ఏడుపు నవ్వు మిళితం చేసిన భావంతో ముఖాన్ని 30 వంకర్లు తిప్పుతూ హిహిహి ఇవ్వు బాబూ మా నాయనవు కదూ అంటూ ఆ పిల్లవాడిని బ్రతిమాలసాగాడు. ససేమీరా ఇవ్వనన్నాడు బాబిగాడు మొండికెత్తి. ఇక నటించటం నా వల్ల కాదురా అనుకున్నాడు ముసలాయన పళ్ళు పటపటలాడించుకుంటూ. వ్యవహారం ముదిరిపోతుందని గ్రహించిన కాంతారావు కళ్యాణి కూడా గాబరా పడసాగారు. బాబిగాడు చూస్తే మంచి మాటలతో జోడిచ్చేటట్టు లేడు. గట్టిగా వాణ్ణి మందలించటానికి కూడా సున్నితంగా ఫీల్ అవ్వసాగాడు. తాతగారి జోడిచ్చాయి బాబూ అన్నాడు కాంతారావు లాలనగా. ఉండు అంటూ గాలిలోకి జోడును విసిరేసినంత పనిచేశాడు బాబిగాడు. రాస్కెల్, బయట వాళ్ల ముందు మరీ మొండికెత్తుతాడు వీడు. మా నిస్సహాయతను గమనించి అంత చిన్నతనంలో వీడికి ఎంత తెలివి ఎలా వచ్చిందో వెధవ అనుకున్నాడు మనసులో కాంతారావు. పైకి మాత్రం ముఖానికి నవ్వు పులుముకుని ఇవ్వవా, తాతగారు నీకు బిస్కెట్ పెడతారట, జోడిచ్చేయి అన్నాడు. బాబిగాడు ఊరకంట తాతగారి వైపుకు ఒకసారి చూసి ఆయన గారి చేతిలో బిస్కెట్ వంటి పదార్థమేమీ లేదని గ్రహించి అబద్ధమాడుతున్న తండ్రి వంక అదోలా చూసి మళ్ళీ జోడుతో ఆడుకోసాగాడు. ఇంకా లాభం లేదనుకుని కళ్యాణి బాబిగాడి నెత్తిమీద ఓ మొట్టికాయ వేసి సభ్యతను భగ్నం చేసింది. అమ్మ చేతి చురుకు తగలటంతో ఏడవాలి కనుక ఆ అంటూ నోరంతా తెరిచాడు బాబిగాడు. అదే సమయం అనుకుని ముసలాయన బాబిగాడి చేతిలో నుంచి చటుక్కున లాగేసుకున్నాడు తన జోడును. కుదుటపడిన గుండెను తన చేతితో తడుముకుని కళ్ళజోడును పైపంచతో తుడుచుకుని కళ్ళకు తగిలించుకుని హాయిగా ఊపిరి పీల్చుకున్నాడు. ఇంకా వీళ్ల వైపుకు చూస్తే ఆ పిల్లవాడు మళ్ళా ఏం అఘాయిత్యం చేస్తాడోనని తన ముఖాన్ని భద్రంగా పేపర్ వెనుకకు దాచేసుకున్నాడు. జోడు లాక్కున్నాడన్న ఉక్రోషంతో బాబిగాడు తండ్రి ఒడిలో నుండి జారిపడి కింద చతికిలబడి గట్టిగా రాగాలు తీసాగాడు. చెత్తకుండీలా ఉన్న ఆ 3rd క్లాస్ రైలు పెట్టెలో కొడుకు కింద పడి పొర్లుతూ ఉంటే చూడలేకపోయింది కళ్యాణి. బాబిగా లేవరా, అలా కింద పడకు, బట్టలు మాసిపోతాయి అంటూ వాడికి నచ్చచెప్పింది. తల్లి బ్రతిమాలుతున్న కొద్దీ బాబిగాడు కాళ్ళు నేలకు మరింత గట్టిగా రాసి అరచేతి మందాన మట్టి అంటించుకున్నాడు. అప్పటికి గాని వాడి కసి తీరలేదు. నిక్షేపం లాంటి బట్టలను పాడు చేసుకున్న కొడుకుని చూసేసరికి కాంతారావులోని సహనం కాస్త నశించిపోయింది. వెధవ, చెప్తున్న కొద్దీ వంటికి మట్టి రాసుకుంటావా అంటూ వీపు మీద 2 వేశాడు. అప్పటికి గాని బాబిగాడు లేవలేదు. కాసేపు ఏడ్చి తండ్రి భుజం మీద వాలి నిద్రపోయాడు. పాప కూడా నిద్రపోయింది. అప్పటికి రాత్రి 10 గంటలు దాటింది. కళ్యాణి కాంతారావు ఏదో స్టేషన్లో ఆర్డర్ ఇచ్చిన భోజనం వస్తే తిన్నారు. అప్పటికి ప్రాణం తెరిపిన పడింది ఇద్దరికీను. కడుపు నిండుగా ఉంది. అటు పిల్లల గొడవలేదు. ఇంకా ఆ దంపతులలో తీయని తలుపులు ఒక్కొక్కటి పుట్టుకురాసాగాయి. బాబిగాడిని తన సీట్లో పడుకోబెట్టి వచ్చి కళ్యాణి పక్కనే కూర్చున్నాడు కాంతారావు. నిద్రమత్తులో జోగుతున్న ఒక ఆమె ఎక్కువ అభ్యంతరం పెట్టకుండానే పక్కకు జరిగి అతనికి చోటిచ్చింది. కాంతారావు పెట్టెంతా ఒకసారి కలి చూశాడు. అప్పటికే చాలామంది గాఢ నిద్రలో మునిగిపోయారు. కొందరు లయబద్ధంగా గురక కూడా పెడుతున్నారు. కొందరు నిద్ర తెప్పించుకోవడానికి కళ్ళు మూసుకుంటుంటే తమ సామాను ఎక్కడ కనుమరుగైపోతుందోనని మూతలు పడుతున్న కళ్ళను బలవంతాన తెరవడానికి ప్రయత్నిస్తున్నారు మరికొందరు. ఆ బాపత వాళ్లంతా ఒంటి కన్ను తెరిచి భావశూన్యంగా ఓసారి పెట్టెలోని వాళ్ల వంక చూసి మళ్లీ వెంటనే కళ్ళు మూసుకుని నిద్రలోకి వరిగిపోతున్నారు. కాంతారావుకి కళ్యాణికి మాత్రం నిద్ర రావటం లేదు. అందున ఇలాంటి దూర ప్రయాణాలు చేయటం కొత్త అవటం వల్ల అలా సిగ్గు లేకుండా నోళ్లు తెరుచుకుని కూర్చున్న వాళ్ళు కూర్చున్నట్టే నిద్రలోకి వరగడం చూసి నవ్వుకున్నారిద్దరు. ఆ ముసలాయని చూడు, నోట్లో నుంచి చొంగ కారుస్తూ ఎలా నిద్రపోతున్నాడో అన్నాడు కాంతారావు కళ్యాణి నడుం చుట్టూ చేయి వేసి. కళ్యాణి కిలకిలా నవ్వింది. ఆ చప్పుడుకు ఒకరిద్దరు కళ్ళు తెరిచి వాళ్ళ వంక చూశారు. కాంతారావు కళ్యాణి నడుం మీద నుంచి చెయ్యి తీసేశాడు. 5 నిమిషాల పాటు ఏమీ ఎరగనట్లు భార్యాభర్తలిద్దరూ కిటికీలో నుంచి చీకట్లోకి చూస్తూ కూర్చున్నారు. ఏ ప్రమాదం లేదనుకుని వాళ్ళు మళ్ళీ 10 నిమిషాలలా గడిచాక కళ్యాణికి ఒడిలోని పాప నిద్రపోవడానికి పొజిషన్ సరిగ్గా దొరక్క కాళ్ళు చేతులు కొట్టుకుంటూ చిరాకు పడసాగింది. ఇంకా మామూలుగా కూర్చోండి, పాప ఏడుస్తుంది అంటూ తను కూడా సరిగ్గా కూర్చుంది కళ్యాణి.
కాంతారావు తేరుకుని చుట్టూ ఓసారి చూసి అందరూ నిద్రపోతున్న సంగతి గమనించి తృప్తిపడి మంచిగా సర్దుకుని కూర్చున్నాడు. అయితే వాళ్ళకెదురుగా ఉన్న పైబర్త్ మీద పడుకున్న గడ్డం సింగు అర్ధనిమీలిత నేత్రాలతో అప్పట్నుండి ఆ దంపతుల ప్రణయలీలను గమనిస్తున్న సంగతిని గుర్తించనేలేదు కాంతారావు. కాంతారావు అతని వంక చూసినప్పుడల్లా రెండు కళ్ళు గట్టిగా మూసుకుని గొరుకుతో సహా నిద్ర నటిస్తూ ఉండటం వల్ల కాంతారావు మోసపోవలసి వచ్చింది. ఇంకా వారి ప్రణయం పాకాన పడుతుందేమోనని ఓరకంట చూసి చూసి చివరకు వాళ్ళు ఎవరికి వారు నిద్రలోకి వరగటం చూసి నిరుత్సాహపడిపోయి తాను కూడా నిజం నిద్రలోకి వరిగాడు సింగు. కళ్యాణికి మెలకు వచ్చేసరికి బళ్ళున తెల్లవారింది. పిల్లలింకా గాఢంగా నిద్రపోతూనే ఉన్నారు. కాంతారావు ఆమె భుజం మీద వాలి సొమ్మసిల్లిపోయినట్లు నిద్రపోతున్నాడు. రాత్రి అతను చేసిన చిలిపి చేష్టలు గుర్తుకు వచ్చి చిన్నగా నవ్వుకుంది కళ్యాణి. భర్తను నిద్రలేపే యత్నంలో ప్రేమగా అతని భుజం నిమిరింది. కాంతారావు కళ్ళు తెరిచాడు. కళ్యాణి నవ్వుముఖంతో కనపడేసరికి లేచి సరిగ్గా కూర్చున్నాడు కాంతారావు. ఇంటి దగ్గర రోజు ఉదయం మెలకువ రాగానే కళ్యాణి ముఖం చూడందే పక్క మీద నుండి లేవడు కాంతారావు. ఈ రైలు పెట్టెలో ఏ మహానుభావుడి ముఖం కనపడుతుందోనని హడలిపోతున్న కాంతారావుకి మామూలుగా కళ్యాణి నవ్వుముఖం కనపడేసరికి సంతోషపడ్డాడు. పర్వాలేదు, ఈవేళ శకనం బాగానే ఉంది అనుకుంటూ. అప్పటికి పెట్టెలోని చాలామంది ప్రయాణికులు నిద్రలేచి ముఖం కడుక్కుని కాఫీలు ఇడ్లీలు వాటి మీదకు దండయాత్ర ప్రారంభించారు. మరికొందరు ఆలస్యం చేస్తే రైలు ఎక్కడ బయలుదేరుతుందో, ఇడ్లీలు తినటం తప్పుతుందోనన్న భయంతో గబగబా ముఖాలు కడుక్కుంటున్నారు. నిద్రలోని తీయని సుఖాన్ని ఎరిగిన కొందరు ఇడ్లీలను కూడా త్యాగం చేసేసి హాయిగా నిద్రపోతున్నారు. కాంతారావు రైలు దిగి క్యాంటీన్లోకి వెళ్ళి ఒక ఫ్లాస్క్లో పాపకి పాలు, మరో ఫ్లాస్క్లో కాఫీ పోసుకుని ఇడ్లీల పొట్లంతో సహా పరుగులు పెడుతూ కదులుతున్న రైల్లోకి ఎక్కి కూర్చున్నాడు. కళ్యాణి కాంతారావు ముఖాలు కడుక్కుని ఇడ్లీలు తింటూ పిల్లలిద్దరికీ చెరోటీ ఇచ్చారు. ఆ దంపతులిద్దరూ కబుర్లలో పడి తింటూ పిల్లల సంగతే మర్చిపోయారు. తీరా తినటం పూర్తయి చూసేసరికి పాప ఇడ్లీని తిన్నంత తిని మిగతాది తుంపి ఒంటికి నలుగు పెట్టుకోసాగింది. బాబిగాడు అమ్మా నాన్నలలా పచ్చడితో కలిపి ఇడ్లీ తినాలని ముచ్చటపడి ఆ తిన్న చేతినో కంట్లో పెట్టుకుని కీచ్ కీచ్మంటూ ఏడవటం మొదలుపెట్టాడు. పాపకు ఒళ్ళంతా కడిగి బాబు కళ్ళు తుడిచి వాళ్ళని సముదాయించేసరికి ఆ దంపతులు తిన్న ఇడ్లీలు కాస్త పూర్తిగా జీర్ణమైపోయాయి. అప్పుడు వేడి కాఫీ గొంతులో పోసుకుని పోబోతున్న ప్రాణాన్ని నిలబెట్టుకున్నారు.